దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి రాత్రి సమయంలో మన మధ్యలోనికి దేవుని వాక్య సందేశాన్ని అందించడానికి వచ్చినటువంటి దైవజనులు, మరి వారు అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో బహుబలంగా దేవుని సన్నిధిలో వాడబడుచున్నటువంటి దైవజనులు. మరి వ్యక్తిగతంగా వారి సందేశాల ద్వారా నేను కూడా వ్యక్తిగతంగా ఎంతగానో అనేక సార్లు సంధించబడ్డాను, దీవించబడ్డాను. మరి దేవుని వాక్య ప్రత్యక్షత, పరలోకపు సందేశాన్ని పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉండి దైవజనుని దేవుడు బలంగా వాడుకోవడం అనేక సందర్భాల్లో నేను చూడటం జరిగింది. అటువంటి గొప్ప దైవజనులు మన ప్రాంతానికి రావటము, మరి మన ప్రాంతం ఎంతో ఆశీర్వాదకరమని, దేవుడు మన ప్రాంతాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడని, తద్వారా వారి దేవుని యొక్క సేవకులను మన మధ్యలోకి నడిపించాడని నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఈ సమయంలో దైవజనులను నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దైవజనులను ఆహ్వానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు ద కింగ్ ఆఫ్ కింగ్స్. రాజుల రాజుకు దేవుని మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. ఐ నో లిటిల్ బిట్ తెలుగు. కొంచెం తెలుగు నాకు తెలుసు. సో వైల్ ఐ యామ్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నేను దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఐ విల్ స్పీక్ లిటిల్ తెలుగు. కొద్దిగా తెలుగు కూడా మాట్లాడతాను మధ్యలో. ఐ లవ్ తెలుగు. మరి తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. ద రీజన్ ఇస్ మై వైఫ్ కమ్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నా సతీమణి, నా భార్య ఆంధ్రప్రదేశ్ ప్రాంతం మూలాలు కలిగినటువంటి వ్యక్తి. ద పేరెంట్స్ కమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. వారి తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారే. అండ్ ఐ కమ్ ఫ్రమ్ కర్ణాటక. నేనేమో కర్ణాటక చెందినవాడిని. ఆల్ ద టైమ్ వి స్పీక్ కన్నడ, ఇంగ్లీష్ అండ్ తమిళ్, డిఫరెంట్ లాంగ్వేజెస్. ఎప్పుడు చూసినా ఇంగ్లీష్, కన్నడ, తమిళ్ మాట్లాడుతూ ఉంటాము, వేరు వేరు భాషలు. But this evening, అయితే ఈ సాయంకాలం I want to give glory to the King of Kings. రాజుల రాజుకు నేను మహిమను ఆరోపించాలని కోరుచున్నాను. Amen. ఆమేన్. I want you to understand. మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుచున్నాను. There is no man, a man can never become a man of God without God. దేవుడు లేకుండా ఏ నరుడు లేడు, అలాగే దేవుని సహాయం లేకుండా ఏ నరుడు కూడా దైవజనుడుగా మారలేడు. చెప్పండి ఆమేన్. చెప్పండి ఆమేన్ అని. హల్లెలూయా, హల్లెలూయా. man is not equal to God. నరుడు దేవునికి సమానుడు కాదు. Man is man. మనుషుడు మనుషుడే. God is God. దేవుడు దేవుడే. I made up my mind. నా మనసులో నేను నిర్ణయించుకున్నాను, that glory must go to the King of Kings. ఆ మహిమ అన్నది ఆ రాజుల రాజుకు మాత్రమే చెందాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I want to bring greetings to you from the presence of the living God. సజీవుడైనటువంటి దేవాది దేవుని సన్నిధానంలో నుండి మీ అందరికీ నేను శుభములు తీసుకొని వస్తున్నాను. And I want to thank Surupa Rani sister for inviting us. మరి దైవజనరాలు సహోదరి స్వరూపరాణి గారికి వందనాలు తెలియజేస్తున్నాం మమ్మల్ని ఆహ్వానించినందుకు. And Suresh Babu, the husband. Suresh Thank Babu you, garu, sir, for inviting us. మమ్మల్ని ఆహ్వానించినందుకు వందనాలండి. And I want to thank Pastor Prasad Garu. అలాగే దైవజనులు పాస్టర్ ప్రసాద్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. And I am meeting almost everybody the first time. మరి దాదాపు ఇక్కడ ఉన్న వారందరినీ నేను మొట్టమొదటిసారిగా కలుసుకుంటున్నాను. I want to bring greetings to you from the city of Bangalore, where God lives. దేవుడు నివసిస్తున్నటువంటి మహాపట్టణమైనటువంటి ఆ బెంగళూరు పట్టణం నుండి కూడా మీకు శుభములు తీసుకొని వస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I want to thank every man of God who was seated here. ఇక్కడ కూర్చున్నటువంటి దైవజనులైన వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. Let me tell you one thing. ఒక్క మాట చెప్తాను వినండి. I am not greater than these people. ఈ దైవజనులందరికంటే నేనేం గొప్పవాణ్ణి కాదు. All are men and women of God called by God. అందరూ కూడా దేవుని చేత పిలువబడినటువంటి దైవజనులు, దైవజనురాలై ఉన్నారు. Anointed by God. దేవుని చేత అభిషేకించబడిన వారై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి I have a word from the Lord. ప్రభు నుండి ఒక మాట నేను కలిగి ఉన్నాను. I have a word from the Lord. ప్రభు నుండి నేను ఒక సందేశాన్ని కలిగి ఉన్నాను. Very, very clearly God told me this message. ఈ సందేశాన్ని స్పష్టంగా, అతి స్పష్టంగా దేవుడు నాకు తెలియపరిచి ఉన్నాడు. Very clearly.
అతి స్పష్టంగా చెప్పాడు. I have been in the ministry for 32 years. 32 సంవత్సరాలుగా నేను పరిచర్యలో ఉంటున్నాను. And in 32 years, ఈ 32 సంవత్సరాల్లో thousands of messages I have preached. వేల కొలది ప్రసంగాలు చేశాను. And in that thousands of messages, ఆ వేలాది ప్రసంగాలలో I wanted to pick one message and preach to you. ఏదో ఒక్క వర్తమానాన్ని తీసుకొని నేను దాన్ని ఎన్నుకొని దాన్ని ప్రసంగించాలనుకున్నాను. But God told me, అయితే దేవుడు నాకు చెప్పాడు, don't preach that one. ఆ మాటలు ఆ వాక్యాన్ని ప్రకటించొద్దు. What I give you today, you give to the people of God. నేటి దినాన ఈ రోజు నేను నీకేదైతే ఇచ్చి ఉన్నానో ఆ వాక్యమే, ఆ సందేశాన్ని నా ప్రజలకు తెలియజేయమని దేవుడు చెప్పాడు. 100% it is a prophetic word. 100% ఇది ప్రవచనాత్మకమైన మాట. What is going to happen after the word of God? దేవుని వాక్యం ప్రకటించబడిన తర్వాత ఏం జరుగుతుంది? You need to understand this. ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. It is not just a salvation of people. ఇదేదో కేవలము ప్రజల రక్షణ మాత్రమే కాదు. It is not just healing and deliverance. ఏదో కేవలము స్వస్థత విడుదల మాత్రమే కాదు. But one thing will begin in this village. అయితే ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో ఒక విషయము, ఒక కార్యం మొదలవుతుంది. Do you know what is going to begin? ఏం ప్రారంభించబడుతుంది? Every pastor, ప్రతి పాస్టర్ గారు, and every people, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, I want to tell you, ఒక మాట మీకు చెప్తున్నాను, revival is going to break through. ఉజ్జీవం అన్నది దూసుకొని వెళ్ళబోతున్నది. చెప్పండి, చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. Revival is going to begin in this village. ఉజ్జీవం ఈ గ్రామంలో ఆరంభం కాబోతుంది. Every time, ప్రతిసారి, wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా and గాని I speak what He has given, ఆయన నాకు ఇచ్చిన మాట నేను ప్రకటించినప్పుడు there will be revival. అక్కడ తప్పక ఉజ్జీవ జ్వాల It doesn't రేకెత్తించబడుతుంది. matter whether it is a village, city or different country. అది గ్రామమైనా, పట్టణమైనా, లేదా వేరొక దేశమైనా పర్వాలేదు. Anywhere, ఎక్కడైనా గాని the fire will be ignited అగ్ని అది అంటించబడుతుంది. and it will start burning. అది మండటం మొదలవుతుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. While I am preaching the word of God, నేను దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు you can never sit and listen like this. మీరేదో మామూలుగా నీరసంగా కూర్చొని వింటే సరిపోదండి. Amen చెప్పాలి. మీరు గట్టిగా ఆమెన్ చెప్తుండాలి. మధ్యలో ఎవరు చెప్పట్లేదు ఆమెన్ చెప్పాలంటే? చెప్పండి గట్టిగా. Hallelujah. హల్లెలూయా. It will never disturb me. అది నన్నేం ఆటంకపరచదు మీరు గట్టిగా హల్లెలూయా ఆమెన్ చెప్పినప్పుడు. Many people think చాలా మంది అనుకుంటారు amen means ఆమెన్ అంటే over. అయిపోయింది ఇక. Amen. ఆమేన్. బైబిల్ అన్ని బైబిల్ అన్ని మూసేసి రెడీ అవ్వాలి. ఇక మెల్లిగా లేచి వెళ్ళిపోవడం మొదలవు. కాదు. Amen. ఆమేన్ is the another name for Jesus. యేసయ్యకు ఉన్నటువంటి పేర్లలో అదొక పేరు, ఆయన కలిగి ఉన్న పేరు, ఒకటి పేరు, అదొక మరొక పేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఆమేన్ అంటే he is Jesus name. ఆ యేసయ్య పేరే ఈ ఆమేన్. Hallelujah. Hallelujah. If you read in the book of Revelation chapter 3, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చదివినట్లయితే the Bible says like this. బైబిల్ ఇలా చెప్తుంది, Amen say it like this. ఆమేన్ అనువాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, A faithful beginning of the creation of God. నమ్మకమైన వాడు, సత్య సాక్షి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Amen. When you say you're pronouncing the name of Jesus. మీరు ఆమేన్ అని పలికినప్పుడు యేసయ్య నామాన్ని ఉచ్చరిస్తున్నారు. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి, పర్లేదు, చెప్పండి, చెప్పండి. ఆమేన్. పర్వాలేదు, ఇನ್ನು కొంచెం పర్వాలేదు, ఇంకా కొంచెం గట్టిగా నోరు తెరిచి బాగా చెప్పొచ్చు మీరు. పీపుల్ వర్ అట్ ద బ్యాక్, వెనకాల కూర్చున్నవారు, వెనక నిలబడ్డవారు, స్టాండింగ్ సమ్వేర్, ఎక్కడో మూలకు నిలబడిన వారు అందరూ కూడా సే ఇట్ లౌడ్లీ, గట్టిగా చెప్పండి. Tonight we have come here to glorify amen. ఈ రాత్రి ఆమేన్ అనువానిని మహిమపరచడానికి మనం ఇక్కడికి కూడి వచ్చి ఉన్నాం. చెప్పాలి, చెప్పాలి, గట్టిగా చెప్పాలి, చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. So
whenever I preach, నేను ఎప్పుడు వాక్యం బోధించినా, and whenever I say something from the word of God, దేవుని వాక్యంలో నుండి ఏదైనా ఒక మాట నేను చెప్పినప్పుడు you need to say amen. మీరు తప్పక ఆమేన్ అని స్పందించి చెప్పాలి. Don't wait till I finish preaching. నేను వాక్యం అంతా బోధించే వరకు మీరు ఆగి ఉండొద్దు. Don't wait for me to pray for sick and the cast out devil. రోగుల కొరకు అందరి కొరకు ప్రార్థన చేసి దయ్యాలు ఎల్లగొడతాడు అయ్యగారు, అప్పుడు ఆమేన్ చెప్పదాం అన్నట్టుగా ఎదురు Don't wait till then. అప్పటిదాకా మీరు ఎదురు చూడొద్దు. The word will go forth. వాక్యము బయలు వెళ్తుంది. It will touch your body. అది నీ దేహాన్ని ముడుతుంది. It will touch your soul. నీ ఆత్మను తాకుతుంది. And God will deliver you from all type of darkness. ప్రతి విధమైన చీకటి శక్తుల ప్రభావం నుంచి ఆ ప్రభువే నిన్ను విడుదల చేస్తాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. పర్వాలేదండి, ఆమేన్ చెప్పండి. పర్వాలేదండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా Amen. ఆమేన్. Open your Bible to the book of Revelation. ప్రకటన గ్రంథం వైపు మీ బైబిల్ తెరవండి. Revelation ప్రకటన గ్రంథం chapter 1. మొదటి అధ్యాయం. We are going to read verse 9 and 10. 9-10 వచనాలు మనం చదువుకోబోతున్నాం. Revelation chapter 1 ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం and verse 9 and 10. 9-10 వచనాలు. I, John, both your brother and companion in the tribulation and the kingdom and patience of Jesus Christ, was on the island that is called Patmos for the word of God and for the testimony of Jesus Christ. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహవాసములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపంన పరవాసినైతిని. Verse 10. 10వ వచనం. Reduce the delay, please. డిలే కొంచెం తగ్గించండి. I was in the spirit on the Lord's day, and I heard behind me a loud voice as of a trumpet. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నేను వింటిని అంటున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. This book of Revelation ఈ ప్రకటన గ్రంథము and what we read right now, ఇప్పటి వరకు మనం చదివిన ఈ లేఖన భాగము, it is written by John. ఇది యోహాను రాసినటువంటి గ్రంథం. Before we go in detail, మనం దాన్ని వివరణగా చూడటానికి ముందుగా I want you to read verse 3. 3వ వచనం ఒక్కసారి చూడండి. And the Bible says like this. బైబిల్ ఈ రీతిగా చెప్తుంది. Blessed is the one who reads the word of this prophecy, and blessed are those who hear it and take it to the heart what is written in it. Time is here. సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. 100% you will be blessed. 100% మీరు ఆశీర్వదించబడతారు. Why? ఎందుకు? Because the Bible says, ఎందుకంటే ఇక్కడ బైబిల్ చెప్తుంది, whoever reads this prophecy will be blessed. ఈ ప్రవచన వాక్యములు చదివేవారు ఎవరైనా గాని వారు ధన్యులు, వారు దీవించబడతారు. చెప్పాలి గట్టిగా ఆమేన్. Amen. ఆమేన్. I didn't say, నేను చెప్పలేదండి ఈ మాట. the word of God says, ఇక్కడ దేవుని వాక్యమే స్పష్టంగా చెప్తుంది, whoever reads the word of God, ఈ దేవుని వాక్యాన్ని చదివేవారు ఎవరైనా గాని they will be blessed. వారు ఆశీర్వదించబడతారు. Amen. ఆమేన్. If somebody is hearing my voice, ఎవరైనా గాని దూరం నుండి నా స్వరం వింటున్న వారు ఎవరైనా all వింటున్నట్లయితే you need to do one thing. మీరు చేయగలిగిందల్లా ఒక్క పని చేయాలి. Take the Bible బైబిల్ తీసుకోండి, and read Revelation, ప్రకటన గ్రంథం చదవండి, and you will be blessed. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. Number రెండవదిగా బైబిల్ చెప్తుంది, those who hear the word of God, ఆ దేవుని వాక్యాన్ని వినువారు they will be blessed. వారు ఆశీర్వదించబడతారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Look at your neighbor మీ పక్కవారిని చూడండి, and tell them like this. వారికి ఇలా చెప్పండి, చదివితే if you read this prophecy, ఈ ప్రవచన వాక్యం నువ్వు చదివితే you will. ఆశీర్వదించబడతావు. పక్కవారికి చెప్పండి. Chairman, కుర్చీలో కూర్చున్న వారందరూ చెప్పండి, మీ పక్కవారికి చెప్పండి.
Come on, say it. ఈ ప్రవచన వాక్యం చదివిన వారందరూ కూడా ఆశీర్వదించబడతారని చెప్పండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Number 2. రెండవది, Those who hear this prophecy, ఈ ప్రవచన వాక్యములు వినువారు కూడా they will be blessed. వారు కూడా ఆశీర్వదించబడతారు. ఆమేన్. సంతోషం అండి. ఆశీర్వాదం అంటే సంతోషం లేదా అండి? Hallelujah. హల్లెలూయా. Number 3. మూడవదిగా, Those who take it to their heart, ఎవరైతే వాటిని గైకొని వారి హృదయంలోకి తీసుకుంటారో ఈ వాక్యాన్ని, they will be blessed. వారు కూడా ఆశీర్వదించబడతారు. ఆమేన్. ఏం పల్లెటూరులో ఎక్కువ మాట్లాడరా? ఏంటండి పల్లెటూరులో అంతగా నోరు తెరిచి మాట్లాడరా? ఆమెన్ చెప్పరా? ఆమేన్ చెప్పరా? స్పందించరా? గట్టిగా చెప్పమ్మా. గట్టిగా చెప్పండి అమ్మా. బ్రదర్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. Number 1, ఒకటి, whoever reads it. ఈ వాక్యాన్ని ఎవ్వరు చదివినా గానీ. Number 2, రెండవది, those who hear it. ఈ వాక్యాన్ని వినువారందరూ. Number 3, మూడవది, those who take it to the heart. ఈ వాక్యాన్ని గైకొని ఎవరైతే హృదయంలోకి తీసుకుంటారో వారందరూ. ఆమేన్. ఆమేన్. నాకు ఆశీర్వాదం కావాలి. నాకు ఆశీర్వాదం కావాలి brother. కావాలి. నాకు కూడా కావాలి బ్రదర్. నేను చదవాలి. నేను చదవాలి. నేను మాట్లాడాలి. నేను వినాలి. మాట్లాడాలి. నేను వినాలి. నేను వినాలి. అండ్ తర్వాత ఆ తర్వాత నేను గైకొనాలి. హల్లెలూయా. హల్లెలూయా. Now here, ఇప్పుడు వాక్యం ఇక్కడ చెప్తుంది, John is writing this one. యోహాను భక్తుడు ఈ వాక్యాన్ని రాస్తున్నాడు. ఈ And మాటలు he says in verse 9, 9వ వచనంలో ఆయన అంటున్నాడు, on the Lord's day, ప్రభు దినమున, verse 9, 9వ వచనం, I, John, the brother and companion in tribulation and the kingdom of patience of Jesus Christ, was on the island that is called Patmos for the word of God and for the testimony of Jesus Christ. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. Amen. Amen. Who is this John? ఈ యోహాను ఎవరు? First you need to understand. మొదట మీరు అర్థం Who చేసుకోవాలి. is this John? ఈ యోహాను ఎవరు? He is a disciple of Jesus Christ. ఆయన యేసుక్రీస్తు వారి శిష్యుడు. Born to Salome and Zebedee. జబదయ సలోమిలకు పుట్టిన కుమారుడు. Amen. Amen. Hallelujah. Hallelujah. Ordinary people like you and me. నీలాంటి మీలాంటి నాలాంటి ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తులకు పుట్టిన వ్యక్తి. But he was called to be a disciple of Jesus. కానీ అతడు యేసయ్య శిష్యుడిగా ఉండటానికి పిలువబడ్డాడు. And after he was in the disciple group, ఆ శిష్యుల తర్వాత he began to write many books. ఆయన అనేక గ్రంథములు రాయడం మొదలుపెట్టాడు. Number పుస్తకాలు. 1, he wrote gospel. మొట్టమొదట యోహాను స్వార్థ రాశాడు. And number 2, రెండవది he wrote first epistle, second epistle, third epistle of John. ఆ తర్వాత యోహాను మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక, 3 పత్రికలు రాశాడు. And not only that, అంత మాత్రమే he is కాదండి, the same man who wrote the book of Revelation. ఈ ప్రకటన గ్రంథాన్ని రాసిన వ్యక్తి కూడా ఈ యోహానే. This man John ఈ యోహాన్ అనే వ్యక్తి always stayed with Jesus. ఎప్పుడు చూసినా యేసయ్య పక్కన దగ్గరగా ఉండేవాడండి. దగ్గరగా ఉండేవాడు. Always leaning on his chest. ఎప్పుడు ఆయన భుజంన రొమ్మున ఆనుకొని ఉండేవాడు. He had a passion for the gospel. సువార్త నిమిత్తం ఎంతో ఆసక్తి కలిగిన వాడు. Why I am talking this one? ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నానంటే, పల్లెటూరులో why are you talking about this one? మరి పల్లెటూరులో మాట్లాడుతూ ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నారు? There is a reason. దీని వెనుక ఒక కారణం ఉంది. Ordinary person John, సామాన్యుడైనటువంటి యోహాను after the death of Jesus Christ, యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత, after the resurrection of Jesus ఆ Christ, యేసు పునరుత్థానుడు అయిన తర్వాత he never remained silent. ఆయన ఎప్పుడు మౌనంగా నిశ్శబ్దంగా He ఉండిపోలేదు. had a passion for gospel. సువార్త నిమిత్తము ఎంతో పట్టుదల ఆసక్తితో ఉన్నాడు. And he will share
the word of God. ఆయన ఎక్కడికైనా వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ దేవుని మాటను ప్రకటిస్తూ ఉన్నాడు. He was a pastor of the Ephesian church. ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘానికి పాస్టర్ గా, సంఘ కాపరిగా ఉంటున్నాడు. Many churches he had. ఇంకా అనేక సంఘాలు కూడా ఆయన కలిగి But ఉన్నాడు. one thing, అయితే ఒకటి, this man had a passion. ఈ వ్యక్తి ఎంతో ఆసక్తి, పట్టుదల కలిగి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. And this man age is 90 years. ఈ వ్యక్తి యొక్క వయసు అప్పుడు 90 సంవత్సరాల వయసు. 90 years. 90 సంవత్సరాల వయసు. The emperor, ఆ చక్రవర్తి, he said no preaching. లేదు లేదు, నువ్వు వాక్యం ప్రకటించడానికి వీల్లేదన్నాడు. This man tried to stop. ఈ వ్యక్తిని ఆపడానికి ప్రయత్నం చేశారు. The emperor Domitian, ఆ డొమెసియా అనే ఆ చక్రవర్తి, he wanted to stop him. అతన్ని ఆపేయాలనుకున్నాడు. Many times he wanted to kill him. అనేక సందర్భాల్లో ఆయనను చంపాలని కూడా ప్రయత్నాలు చేశాడు. But this 90-year-old man, అయితే ఈ 90 సంవత్సరాల he had a passion and burning desire for మంట కలిగినటువంటి, ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. I pray men of God will అతి రోషము రావాలని. Amen. 90 సంవత్సరాల వయసులో He has a passion. ఆయన మంట కలిగి, ఆసక్తి కలిగి ఉన్నాడు. A 90-year-old man 90 సంవత్సరాల వృద్ధుడు is not stopping the work of God. దేవుని పనిని ఆపట్లేదండి. And do you know what this emperor did? ఈ చక్రవర్తి ఏం చేశాడు తెలుసా? One day ఒక రోజు he poisoned John. యోహానుకు విషం. This man John drank it. ఆయనకు ఏమి తెలియదు, మామూలుగా తాగేశాడు. And after తాగిన తర్వాత, ఆ విషము తాగిన తర్వాత nothing happened. ఏం కాలేదండి ఆయనకి. Nothing happened. ఏం జరగలేదు. Whether they beat him, nothing happened. ఆయనను కొట్టినా, బహుగా కొట్టినా ఆయనకేం But అవ్వట్లేదు. he never stopped the gospel. కొట్టినంత మాత్రాన సువార్త ఆపట్లేదు ఆయన. One day ఒక రోజు the emperor was very angry. ఆ చక్రవర్తికి బహుగా కోపం వచ్చేసింది. And do you know what he did? అతడు ఏం చేశాడు తెలుసా? He said, I will kill you, man. అరే బాబు, నేను తప్పక చంపేస్తానురా అన్నాడు. And do you know what he did? ఆయన ఏం చేశాడు తెలుసా? Big kadai he brought. ఒక పెద్ద కడాయి తీసుకొచ్చాడు. And then he poured oil into it. ఆ కడాయి నిండా నూనె పోసాడు. And in the oil began to burn. ఇక ఆ నూనె మసులుతా ఉంది, Full of heat. మొత్తం వేడిగా మసిలిపోయింది. Now they took John and threw him in the oil. ఇప్పుడు ఆ మలమల మసులుతున్నటువంటి నూనెలో యోహానును తీసుకొని పడవేశారు. In the boiling oil. ఆ మసిలిపోతున్నటువంటి నూనెలో, వేడిగా ఉన్న నూనెలో And they పడేశారు. covered it with a cover. దాన్ని మూత పెట్టి కప్పేశారు. They're burning. అది ఇంకా మంట మండిస్తున్నారు. Suddenly, అకస్మాత్తుగా Damar, ఢమాల్ అని శబ్దం వచ్చింది. one sound came. ఒక శబ్దం వచ్చింది. Emperor was very happy. ఇక చక్రవర్తికి సంతోషం Why వేసిందండి. was he happy? ఎందుకు సంతోషము? Because his skull busted, he thought. ఆయన అనుకున్నాడు, ఆయన పుర్రె పగిలిపోయింది అనుకున్నాడు. That's why that sound came. అందుకనే ఆ పుర్రె పగిలినందుకే ఆ శబ్దం వచ్చింది అనుకున్నాడు. Then they said, అప్పుడు అన్నారు, remove the cover. ఆ మూత తీయండిరా బాబు అన్నాడు. When they removed the cover, వారు ఆ మూత తీసిన వెంటనే John got up. యోహాను లేచాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి God is going to raise up people like John here. యోహాను వంటి వ్యక్తులను దేవుడి స్థలం నుండి లేపబోచున్నాడు. Passion for the gospel. సువార్త నిమిత్తము మంట కలిగిన, ఆసక్తి కలిగిన Ready వ్యక్తులు, to go through any tribulation. ఎలాంటి శ్రమల గుండానైనా వెళ్ళడానికి సిద్ధపడే వ్యక్తులు. Yes, passion. అవును, ఆసక్తి. Pastor Ford, మాస్టర్ ఫోర్డ్ గారు, in this village will it happen? ఈ గ్రామంలో అలా జరుగుతుందా? God told me, దేవుడు నాకు చెప్పాడు, I will raise up revivalists here. ఇక్కడ గొప్ప ఉజ్జీవకర్తలను నేను లేపుతానన్నాడు దేవుడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. And then John came out of the boiling oil. ఆ తర్వాత ఆ మసిలిపోతున్నటువంటి నూనెలో నుండి యోహాను బయటకు వచ్చాడు క్షేమంగా. The emperor was very angry. ఆ చక్రవర్తికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఏం చేయాలి తెలియదు. అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఓకే, You're doing like this. ఇలా చేస్తున్నావా? I will put you in an island. నిన్ను ఒక ద్వీపంలో తీసుకెళ్లి పడేస్తా. There nobody is. ఎవ్వరు ఉండరు. Only prisoners are there. అక్కడ ఖైదీలు మాత్రమే ఉంటారు. He threw him in the
in an island. ఆ నేరస్తులుండే, ఆ ఖైదీలుండే ఆ యొక్క ద్వీపంలో పడేశారు. And that island is called Patmos. ఆ ద్వీపము పేరు పద్మాసు ద్వీపము. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Now John is in the island of Patmos. ఇప్పుడు యోహాను ఆ పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. All alone. ఒంటరిగా ఏకాంతంగా ఉన్నాడు. తినడానికి భోజనం లేదు, తినడానికి భోజనం లేదు, పడుకోవడానికి స్థలం లేదు, పడుకునే స్థలము సరిగా లేదు. and he was in a small cave, ఒక చిన్న గుహలో ఉన్నాడు. and he was staying there. ఆ గుహలోనే ఉంటున్నాడు. But when he stayed there, ఆయన అక్కడ నివసిస్తున్నప్పుడు the Bible says, బైబిల్ చెప్తున్న మాట, one day, ఒకానొక దినమున, on the day of the Lord, ప్రభు దినమునందు he was in the spirit. అతడు ఆత్మవశుడయుండెను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి I want to encourage you. నేను మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. God will take you to Patmos. దేవుడు నిన్ను పద్మాసు వంటి అనుభవంలో నుండి తీసుకెళ్ళొచ్చు. Amen. Amen. Hallelujah. హల్లెలూయా. What is this Patmos means? ఈ పద్మాసు అంటే అర్థం ఏంటి? There are two types of Patmos. రెండు రకాల పద్మాసులు ఉన్నాయి. Number one, ఒకటి it is a natural Patmos. సహజంగా ఉన్నటువంటి పద్మాసు. What is this natural Patmos? ఈ సహజంగా ఉన్న పద్మాసు ద్వీపం అంటే ఏంటి? When you commit some crime, ఏదైనా ఒక నేరం నువ్వు చేస్తే you are thrown there. అక్కడికి తీసుకెళ్ళి నేను అక్కడ పడేస్తా. Of loneliness. అక్కడ ఒంటరితనము, ఏకాంత స్థితిలో ఉండే స్థలం అది. It is a lonely place. అది ఒంటరిగా ఉండే నివసించే స్థలం. And it is a place of depression. అది నిరాశతో కూడుకున్న, ఒత్తిడితో It is a కూడుకున్నటువంటి, place of punishment. శిక్ష అనుభవించే స్థలం అది. There is no relatives or friends. అక్కడ స్నేహితులు గాని, బంధువులు గాని ఎవరు ఉండే స్థలం కాదు. But this man was staying in that place. అయితే ఈ వ్యక్తి అతడు ఒంటరిగా అక్కడ నివాసం చేస్తున్నాడు. Number one, మొదటిగా it is a natural Patmos. సహజంగా ఉన్నటువంటి పద్మాసు. It is a place of punishment. అది శిక్ష అనుభవించే స్థలం. Whenever you do wrong, నువ్వు ఎక్కడైనా ఏదైనా పొరపాటు చేస్తే the government throws you there. ప్రభుత్వం వారు నిన్ను తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. But second thing, అయితే రెండవది, it is a spiritual Patmos is there. ఆత్మ సంబంధమైన పద్మాసు కూడా ఉన్నదండి. Hallelujah. హల్లెలూయా. Spiritual Patmos. ఆత్మ సంబంధమైన పద్మాసు. And spiritual Patmos ఆత్మ సంబంధమైన పద్మాసు is needed and must go through that one for every man and woman of God. ప్రతి దైవజనుడు, దైవజనరాలు అనేటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ అనుభవం గుండా వెళ్ళవలసిన అవసరత ఎంతగానో. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Every person have to go through the spiritual Patmos in their lifetime. ప్రతి వ్యక్తి కూడా వారి జీవిత కాలంలో ఈ పద్మాసు అనే అనుభవం గుండా వెళ్ళవలసిన అవసరత ఎంతగానో ఉంది. Amen. ఆమేన్. Especially మరి ముఖ్యంగా people who are used by God. ప్రత్యేకించి దేవుని చేత వాడబడుచున్న వ్యక్తులు, People who want to be used by God దేవుని చేత వాడబడాలని ఆశపడే వ్యక్తులు will go through Patmos. ముందుగా తప్పక ఈ పద్మాసు అనుభవం గుండా వెళ్తారు. Spiritual Patmos. ఆత్మ సంబంధమైన పద్మాసు. What is this spiritual Patmos? ఏంటి ఈ ఆత్మ సంబంధమైన పద్మాసు అంటే? Number one, మొట్టమొదట spiritual Patmos, ఆ ఆత్మ సంబంధమైన పద్మాసు అంటే it is a place of solitude. అది ఏకాంతంగా ఉండే చోటు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. It is not a plain place of loneliness. అదేదో ఒంటరిగా ఉండే స్థలం అనే It కాదు. is a place of solitude. అంటే నిన్ను నువ్వు వేరుపరుచుకునే ఒక చోటు. Amen. ఆమేన్. It is we ourselves decide to be out of the crowd. మనలను మనమే, అంటే నాకు నేనుగా నేను ఈ జన సమూహంలో నుంచి వేరుగా ప్రత్యేకంగా ఉంటానని వేరుపరుచుకునే స్థితి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి whoever listening to my word, నా మాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా God is raising up a generation. దేవుడు ఒక తరమును పైకి లేపుచున్నాడు. And that person, ఆ వ్యక్తి, and that generation ఆ తరము want to seclude themselves from the worldly affairs. లోక సంబంధమైన వ్యవహారములన్నిటి నుంచి తమను తాము వేరుపరుచుకునే వ్యక్తులుగా ఉంటారు. It is a place of solitude. అది వేరుపరుచుకునే చోటు. Amen. ఆమేన్. And in fact, వాస్తవానికి it looks like loneliness, అది ఒంటరితనంగా అనిపిస్తుంది కానీ but
కానీ it is a place of enjoyment. అది ఆనందించి అనుభవించే స్థలం అది. Patmos, పద్మాసు, John యోహాను, was in Patmos, ఈ యోహాను పద్మాసులో ఉన్నాడు. but in Patmos, అయితే ఈ పద్మాసులో God, దేవుడు, John, యోహాను, and then devil. ఆ తర్వాత దయ్యం సాతాను, వేరెవరూ లేదు. ఈ ముగ్గురు తప్ప అక్కడ ఎవ్వరు లేరు ఇక. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. God, before using a person, దేవుడు ఒక వ్యక్తిని వాడుకునే ముందు God wants that man to be close with God. దేవుడు ఆ వ్యక్తి దేవునితో దగ్గరగా సన్నిహితంగా ఉండాలని కోరుకుంటాడు. Amen. ఆమేన్. In another word, మరొక మాటలో చెప్పాలంటే Patmos is a place of intimacy with God. పద్మాసు అంటే దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండే స్థలం. Hallelujah. హల్లెలూయా. ఇష్టమా? మీకు ఇష్టమేనా? ఎక్కువ మందికి ఇష్టం ఇష్టం ఉండదండి. ఎప్పుడు ఫ్రెండ్స్ ఉండాలి, స్నేహితులు ఉండాలి, చుట్టూ ప్రజలు ఉండాలి, చుట్టూ ప్రజలు ఉండాలి, వ్యక్తులు ఉండాలి. లేకపోతే మొబైల్ ఉండాలి, మొబైల్ ఉండాలి. అది లేకపోతే అంతే. ఎక్కడ పెట్టాము నా మొబైల్, అరే నా మొబైల్ ఎక్కడ పెట్టానని ప్రాణమే పోతుంది, ప్రాణమే పోతుందండి. బట్ కానీ పద్మాసులో ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ ఇంటిమసీ విత్ గాడ్. ఆ దేవాది దేవునితో ఏకాంతంగా సన్నిహితంగా దగ్గరగా ఉండే స్థలం అది. ఆమేన్. అరవాలండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. డు యు లైక్ టు హావ్ ఎ ఇంటిమసీ విత్ గాడ్? ఆ దేవునితో నువ్వు ఏకాంతంగా అలాగే సన్నిహితంగా ఉండాలని ఇష్టపడుతున్నావా దగ్గరగా? yes. young people, యవనస్తులారా, young people, యవన బిడ్డలారా, I want to encourage you. నేను మిమ్మల్ని ప్రోత్సహించాలని కోరుచున్నాను. Get intimate with God. దేవునితో సన్నిహితంగా దగ్గరవ్వండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. when husband and wife, భార్యాభర్తలు, when they become close and intimate with each other, వారు దగ్గరగా ఒకరికొకరు సన్నిహితంగా ఉన్నప్పుడు do you know what happens? ఏం జరుగుతుంది? Intimacy, ఆ సన్నిహిత సంబంధము brings a conception, గర్భధారణ తెస్తుంది. ఆమేన్, ఆమేన్. husband and wife, భార్యాభర్తలు when they become one, వారు ఒక్కటైనప్పుడు, two become one, ఇద్దరు ఒక్కటైతారు. do you know what happens? అప్పుడు ఏం జరుగుతుంది? The bride, ఆ పెళ్లి కుమార్తె, do you know what happens? ఏం జరుగుతుంది? She conceives. ఆమె గర్భం ధరిస్తుంది. Amen. ఆమేన్. And after that, దాని తర్వాత after the pregnancy period of 9 months, 9 మాసాల గర్భము మోసిన తర్వాత do you know what happened? ఏం జరుగుతుంది? The result is child is born. ఫలితం ఏంటంటే ఒక బిడ్డ పుడుతుంది. అవునా? అవునా? ఒక శిశువు పుడతాడు కదా. పల్లెటూరులో లేదండి, పల్లెటూరులో అలా జరగదండి అంటారా? అవునా? అవునా? జరగదా? ఇక్కడ జరుగుతుంది కదా. జరుగుతుంది కదండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. when a man and woman physically when they unite, ఒక స్త్రీ పురుషుడు ఇద్దరు శారీరకంగా ఏకమైనప్పుడు, పెళ్లి అయిన తర్వాత, వారి వివాహం అయిన తర్వాత, పెళ్లి అయిన తర్వాత what happens? ఏం జరుగుతుంది? Conception. గర్భం ధరించబడుతుంది. when after a marriage, వివాహం అయిన తర్వాత, after 1 year, ఒక సంవత్సరం అయ్యాక all will question, అందరూ ప్రశ్నలు వేస్తుంటారు. గుడ్ న్యూస్ లేదా? శుభవార్త ఏం లేదా? హౌ లాంగ్ యు ఆర్ మ్యారీడ్? ఎంతకాలం అయింది మీ పెళ్ళై అని అడుగుతారు. అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం, చాలా సార్లు ద విమెన్ ఇస్ ప్రాబ్లం. దే థింక్ విమెన్ ఇస్ ద, ఆ స్త్రీకే సమస్య ఏదో ఉంది అనుకుంటారు చాలా మంది. వై డోంట్ యు గో టు ఐవీఎఫ్ అండ్ డూ సంథింగ్? ఐవీఎఫ్కి వెళ్ళి ఏదన్నా ఒక ప్రయత్నం చేయొచ్చు కదా. లేదక అనాథాశ్రమం వెళ్ళి అడాప్ట్ చేయవచ్చా? అనాథాశ్రమానికి వెళ్ళి ఏదైనా బిడ్డని దత్తత తీసుకోవచ్చు కదా. మరి మెనీ సజెషన్ దే విల్ గివ్. ఎన్నెన్నో సలహాలు ఇస్తుంటారండి. ఇది తినండి, ఈ ఫలానా తినండి, అప్పుడు గర్భం అవుతుంది, అప్పుడు గర్భం వస్తుంది. దిస్ ఇస్ కామన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇది ప్రపంచవ్యాప్తంగా సహజంగా జరిగే విషయమే. బట్ స్పెషల్లీ ఇన్ ఇండియా, అయితే మరి ప్రత్యేకంగా మన భారతదేశంలో ఆఫ్టర్ 1 year ఆఫ్టర్ మ్యారేజ్, వివాహం అయ్యాక ఒక సంవత్సరం గడిచే లోపే ఏముండాలి? పిల్లలు ఉండాలి, పిల్లలు పుట్టాలి. ఆమేన్, ఆమేన్. అదర్వైజ్ ద మదర్ ఇన్ లా, లేకపోతే అత్తగారు అంటారు, బాబు ఇదికేమో ప్రాబ్లం ఉంది, ఈమెకేమో ప్రాబ్లం, సమస్య ఉన్నట్టుంది, పంపేసేయి.
భార్య దట్ టైప్ ఆఫ్ మదర్ ఇన్ లా అలాంటి అత్తగారు ఇక్కడ కూటంలో ఉన్నారండి. ఇక్కడ కూడా కూటంలో కూర్చున్న వారు ఉన్నారండి. అలాంటి అత్తగారులు కూడా ఇప్పుడు భక్తిగా లాగా స్తోత్రం ఇప్పుడేమో ఇక్కడ స్తోత్రం అనుకుంటూ చేతులు జోడించి అలాగే భక్తిగా ఉన్నారు ఇక్కడ. బట్ ద డాటర్ ఇన్ లా, కానీ ఆ కోడలు షీస్ థింకింగ్, అమ్మా ఎంత వేషం ఇక్కడ. కోడలు చూసి అత్తను చూసి అనుకుంటుంది కోడలు, అబ్బా మీటింగ్ రాగానే ఎంత భక్తి వచ్చేసింది, మీకు ఎంత నటిస్తుంది, ఫుల్ మొక్క అలా తల నిండా కప్పేసుకొని కొంగేసుకొని స్తోత్రం అంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ కోడలమ్మా ఏమి పుట్టలేదా, నీకు ఇంకా ఏం పుట్టట్లేదు. షీ విల్ నెవర్ క్వశ్చన్ ద సన్, కుమారుణ్ణి కొడుకుని ఎప్పుడు ప్రశ్నించదు. అన్ని ప్రాబ్లం సమస్య అంతా కోడలకే. అవునా కాదా? ఏమండి మీరు విన్ను భయంగా కూర్చున్నారా? ఏంటండి భయపడుతూ కూర్చున్నారా ఏంటి? మీ అత్తగారు ఇక్కడ కూర్చున్నారు పాస్టర్, నేను గట్టిగా చెప్తే వింటే. మా అత్తగారు ఇక్కడే కూర్చున్నారండి. ఆమె నేను ఏమైనా గట్టిగా అరిస్తే ఆమె చూస్తుందేమో అని నేనేం మాట్లాడట్లేదు అన్నట్టు. పీపుల్, ప్రజలందరూ కూడా they will question when a marriage is taken place after 1 year. వివాహం అయ్యి 1 సంవత్సరం గడవక ముందే ప్రజలు ప్రశ్నలు మొదలు పెడుతుంటారు, అడగడం మొదలు పెడతారు. After 1 year, 1 సంవత్సరం అయ్యాక they will question now. ఇక ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. But for me, అయితే నాకైతే why people don't question after water baptism? నీటి బాప్తిజమం తర్వాత జనులు ఎందుకు ప్రశ్నించట్లేదు నిన్ను? Why they don't ask? ఎందుకు వారు నిన్ను అడగట్లేదు? ఏమాత్రం ఆత్మిక, ఏమైనా ఆత్మీయంగా ఏమైనా కన్సెప్షన్ ఉందా, ఏమైనా ఆత్మ సంబంధమైన గర్భధారణ జరిగిందా అని ఎవరు నిన్ను అడగట్లేదు. ఎందుకు? Nobody will ask. ఎవరు అడగరు. But tonight, అయితే ఈ రాత్రి when man and woman join together, ఒక స్త్రీ పురుషుడు ఏకమైనప్పుడు there is a physical conception. భౌతికంగా వారికి గర్భధారణ జరుగుతుంది. Spiritually, అయితే ఆత్మ సంబంధంగా you and God join together. నీవు దేవుడు ఏకమైనప్పుడు, ఒక్కటైనప్పుడు spiritual conception takes place. ఆత్మ సంబంధమైన గర్భధారణ జరుగుతుంది. Amen. Amen. Hallelujah. Hallelujah. Tonight, ఈ రాత్రి somebody will conceive. ఎవరో గర్భం ధరించబోతున్నారు. Amen. Amen. Hallelujah. Hallelujah. The church has become barren. సంఘము గొడ్రాలి స్థితిలోకి వెళ్ళిపోయిందండి. They don't have an intimate relation with Jesus the bridegroom. ఆ పెళ్లి కుమారుడైన యేసు క్రీస్తు వారితో సంఘము అత్యంత సన్నిహిత సంబంధం లేకుండా కోల్పోయిన స్థితిలో ఉంది. That's why అందునిమిత్తమే they are barren. అందును బట్టే గొడ్రాలి స్థానం And వచ్చేసింది. nobody questions. ఎవ్వరు ప్రశ్నించట్లేదు. But tonight, అయితే ఈ రాత్రి I have brought a word from the Lord. నేను ప్రభు నుండి వాక్యం తీసుకొని వచ్చాను. సరిపల్లి, listen to this. సరిపల్లి, నా మాట విను. Don't be barren spiritually. ఆత్మ సంబంధమైన గొడ్రాలితనంతో ఉండిపోవద్దు. ఆమేన్. 1 2 3 ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు చెప్పారు, నలుగురు చెప్పండి గట్టిగా. People who are sitting in the front, మీకేమి ఇక్కడ వచ్చి కూర్చారు? ముందుకు వచ్చి కూర్చున్నారు. ఇక్కడ ఎందుకు కూర్చున్నారండి? కూర్చుంటే చెప్పాలి, కూర్చుంటే గట్టిగా నోరు తెరిచి చెప్పాలి ఆమేన్ అని. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి there must be a conception. ఒక గర్భధారణ జరగాలి. ఆమేన్. ఆమేన్. One day, ఒక రోజు the elephant and dog, ఏనుగు కుక్క, they were talking. వారు మాట్లాడుకుంటున్నారు. అవి రెండు మాట్లాడుకుంటున్నాయి. Elephant said, ఏనుగు అంటుంది to the dog, ఆ కుక్కతో అంటుంది, I am pregnant. నేను గర్భం ధరించాను. And the dog said, అప్పుడు కుక్క అంటుంది, I am also pregnant. నేను కూడా గర్భంతోనే ఉన్నాను. Both were going like that. ఈ రెండు కలిసి మాట్లాడుకుంటూ నడుస్తూ వెళ్తున్నాయి. After 1 year, ఒక సంవత్సరం గడిచిన తర్వాత the dog meets the elephant. ఈ కుక్క ఈ యొక్క ఏనుగును ఎదురుపడ్డది. That day you said you are pregnant. ఆ రోజు నువ్వు గర్భం ధరించానని చెప్పావు కదా. I have delivered 3 times. నేను 3 సార్లు డెలివరీ అయింది నాకు. Every 3 months, ప్రతి 3 నెలలకి
I deliver. నేను డెలివరీ అవుతూనే ఉంది నాకు. 10 puppies come out. 10 మంది కుక్క పిల్లలు పుట్టాయి నాకు. 3 times happened. 3 సార్లు అలా జరిగింది. Now, ఇప్పుడు once again I am pregnant. మళ్ళీ గర్భంతోనే ఉన్నాను ఇప్పుడు కూడా. Actually, వాస్తవానికి the dog wanted to put shame to the elephant. ఆ ఏనుగును అవమానపరచాలన్న ఉద్దేశంతో అలా మాట్లాడడం మొదలుపెట్టింది. I'm again pregnant. మళ్ళీ నేను గర్భంతో ఉన్నాను. Again 10 puppies will come out. మళ్ళీ 10 కుక్క పిల్లలు పుడతాయి నాకు. Elephant opened the mouth. ఇప్పుడు ఏనుగు నోరు తెరిచింది. Elephant said, ఏనుగు అంటుంది, 2 years once 2 సంవత్సరాలకు ఒకసారి I give birth to one small baby elephant. నేను ఒక చిన్న శిశువుగా ఉన్నటువంటి ఆ ఏనుగుకు జన్మనిస్తాను. You are giving puppies after puppies after puppies. నువ్వు కుక్క పిల్లలు కంటూనే ఉన్నావు. కుక్క పిల్లలు అవి. When my baby elephant comes out, నా ఆ ఏనుగు పిల్ల బయటకు వచ్చినప్పుడు it comes out from the womb. గర్భంలో నుండి బయటకు వస్తుంది. It falls to the ground. ఆ నేల మీద పడుతుంది. దడదడా దడదడా అని శబ్దం వస్తుంది. అది కింద పడగానే the earth is shaken. భూమి కంపిస్తుంది. And when the baby is growing, ఆ తర్వాత ఆ ఏనుగు పిల్ల ఎదుగుతున్నప్పుడు the elephant is telling, ఈ ఏనుగు అంటుంది, when my baby elephant walk, నా ఏనుగు పిల్ల అలా నడిచి వెళ్తున్నప్పుడు all the people stop their vehicle. జనులందరూ ఎదురుగా వెళ్తున్నటువంటి వారందరూ వాహనాలు అక్కడ ఆపేసుకొని పక్కకి జరిగిపోతారు. They admire my baby. ఆ ఏనుగు పిల్లని చూసి ఆశ్చర్యచకితులు అవుతారు. And not only that, అంత మాత్రమే కాదు, they take the mobile, వారు మొబైల్ తీసుకొని picture. ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. Sometimes కొన్నిసార్లు people fear జనాలు భయపడతారు చూసి. by the size of it, దాని సైజు చూసి భయపడిపోతారు. But only 2 years once. కానీ 2 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పుడుతుంది. My conception gestation period, నా గర్భధారణ సమయం పాలన అలాగుంటుంది. 2 సంవత్సరాలకు 2 years. 2 సంవత్సరాలకు For ఒక్కసారి. a dog, కుక్కకైతే 60 days. 60 రోజులు చాలు. Again. మళ్ళీ పుడుతూనే ఉంటాయి. But I want to tell you, అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నా, there will be people here who will carry. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉంటారు మోసుకొని వెళ్ళేవారు. They will carry. వారు మోసుకొని They వెళ్తారు. are conceived. వారు గర్భం ధరించబడి ఉంటారు. And then one fine day, ఒకానొక అద్భుత దినాన the delivery will take place. డెలివరీ జరుగుతుంది. And when delivery take place, డెలివరీ అయినప్పుడు do you know what happens? ఏం జరుగుతుంది తెలుసా? Wow. They begin to say, వారు అనడం మొదలు పెడతారు అలాగా. Hallelujah. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి I am pregnant. నేను గర్భంతో ఉన్నాను. Amen. ఆమేన్. Almost more than years I am pregnant. సంవత్సరాల తరబడి గర్భంతో ఉన్నాను అలాగా. One day, ఒక రోజు this village will know, ఈ గ్రామానికి అర్థమవుతుంది, తెలుసుకుంటుంది, the delivery takes place. When the delivery take place, ఆ డెలివరీ అయినప్పుడు ఈ గ్రామానికి కూడా తెలుస్తుంది ఆ విషయం. Amen. ఆమేన్. The nation of India, భారతదేశం అంతటికి will know, తెలుసుకుంటుంది, there is a delivery took place in Ford's life. ఫోర్డ్ గారి జీవితంలో ఆ యొక్క డెలివరీ జరిగింది అని ఈ దేశం అంతటికి అర్థమవుతుంది. Amen. ఆమేన్. What will give birth? ఏం జన్మనిస్తాడు? What will you give birth? ఏం జన్మనిస్తావు నీవు? Do you know what I will give birth? నేనేం జన్మనిస్తాను తెలుసా? God told me very clearly. దేవుడు నాకు స్పష్టంగా చెప్పాడు, I have conceived inside of you. నేను నీ లోపల గర్భం ధరింపజేశాను. The conception will be delivered and the delivery will be revival on the nation of India. ఆ గర్భధారణ జరిగింది నీ లోపల. నీకు డెలివరీ అయినప్పుడు భారతదేశపు నలుమూలల ఉజ్జీవము తాండవిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah.
హల్లెలూయా. It can take many years, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, many months. ఎన్నో నెలలు పట్టొచ్చు. It doesn't matter. అయినా పర్వాలేదు, It doesn't matter. ఏం పర్వాలేదు. But I had an intimacy and I have an intimacy. కానీ నేను దేవునితో సన్నిహిత సంబంధం ఒకప్పుడు కలిగి ఉన్నాను, ఇప్పుడు కలిగి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి I pray a desire will grip in your heart. నేను ప్రార్థిస్తున్నాను, మీ హృదయాల్లో ఒక వాంఛ పుట్టుకొని రావాలని. The revival spirit should give birth. ఆత్మ సంబంధమైనటువంటి ఒక కదలిక నీలో వచ్చి ఒక ఉజ్జీవాన్ని నేను జన్మనివ్వాలనే ఆ వాంఛ నీలో పుట్టునుగాక. Amen. ఆమేన్. Solitude, మరి అలాగే ఏకాంతంగా వేరుగా ఉండడం అంటే it is a place of intimacy అది సన్నిహిత సంబంధం కలిగి ఉండే and చోటు. it satisfies your soul. అది నీ ఆత్మను తృప్తిపరుస్తుంది. Hallelujah. హల్లెలూయా. Every day. ప్రతిదినం, Every day. ప్రతిదినం, Not less than 5 hours to 6 hours. దాదాపు ప్రతిదినం ఒక 5 తక్కువ 6 గంటలైనా సరే, 5 లేదా 6 గంటలు I study His word. 5-6 గంటలు తగ్గకుండా అంత సమయం నేను దేవుని I వాక్యాన్ని, love to study His word. ఆయన వాక్యాన్ని నేను ధ్యానించడానికి ఎంతో ఇష్టపడుతుంటాను. అలా 6 గంటలు గడుపుతూ ఉంటాను వాక్యంతో. John, యోహాను he was in the island of Patmos, ఆ పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. and while he was in Patmos, ఆ పద్మాసు ద్వీపంలో ఆయన ఉండగా, he's a big preacher. ఆయన మంచి గొప్ప ప్రసంగికుడు, పెద్ద ప్రసంగికుడు. చిన్నది లేదు, చిన్నోడేం కాదండి, పెద్ద ప్రసంగుడు. పెద్ద ప్రసంగికుడు. In the book of in Ephesus, he had many churches. ఎఫెసీ పట్టణంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి ఆయనకి. All the pastors here, ఇక్కడున్న పాస్టర్లు అందరూ, we have drivers, మనకు డ్రైవర్లు ఉంటారు, we have bag lifters. మనకు బ్యాగులు మోసుకొని లేవారు ఉంటారు మనతో. For John, అయితే యోహాను, Patmos, ఆ పద్మాసు ద్వీపంలో ఉన్న యోహానుకు no driver, sir. డ్రైవర్లు లేరండి. No driver. అయ్యా, డ్రైవర్లు ఎవరు లేరు ఆయన. No bag carrier. బ్యాగులు మోసుకొని వెళ్ళేవారు ఎవరు లేరు. No helper. సహాయకులు ఎవరు లేరు. But only one person. ఒకే ఒక వ్యక్తి ఒంటరిగా That ఉన్నాడు. is Jesus alone with him. యేసు క్రీస్తు వారు మాత్రమే ఆయనతో ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి నేను మీతో చెప్పాలని కోరుచున్నాను. when you separate yourself, నిన్ను నువ్వు ఆ రీతిగా వేర్పరచుకున్నప్పుడు do you know what happens? ఏం జరుగుతుందో తెలుసా? God will meet you. దేవుడు నిన్ను కలుసుకుంటాడు. Don't stay with the gump. గుంపులో ఉండిపోకండి. అలాగే గుంపుతో కలిసి Please. చూసిన జనుల మధ్యలోనే, ప్రజల మధ్యలోనే ఉండాలనే కోరికతో ఉండకండి. వద్దండి. That's not a right place. అది సరైన స్థలం కాదు, సరైన చోటు కాదు. Many ministers, చాలా మంది సేవకులు they said like this to me. వారు ఇలాగ అన్నారు నాతో, Pastor ante పాస్టర్ అంటే మనకి ప్రజలే కావాలి. మనకు ప్రజలే ఉండాలి. ప్రజలు లేకపోతే, ప్రజలు లేకపోతే మనకేం పని? మనకి ఇంకా పని ఏముంటుంది? నేను వేరేగా బెంగళూరులో వస్తాం కదా. నేను వేరుగా ఉన్నానండి. అలాగ ఉండాలి బెంగళూరులో. ఎందుకంటే నేను బెంగళూరు నుండి వచ్చాను కదా. నాకు ఏం వద్దు, ప్రజలు వద్దు. బెంగళూరులో నా పద్ధతి ఎలా ఉందంటే, నాకు ఎవరు వద్దు, ప్రజలు వద్దు, ఎవరు వద్దు, దేవుడు ఒక్కడు చాలు. దేవుడు ఉంటే నాతో. Look at your neighbor మీ పక్క వారిని చూడండి and tell them like వారికి ఇలా this. చెప్పండి, ఈ రోజు separate yourself to God. నిన్ను నువ్వు దేవునితో ఉండటానికి ఏకం చేసుకో, ప్రత్యేకపరచుకో. చెప్పండి పక్క వారికి చెప్పండి, నిన్ను నువ్వు దేవునితో ఉండునట్లుగా వేరు చేసుకో. చెప్పండి, వేరుపరచుకో. దేవునితో ఉండేటట్టుగా నిన్ను నువ్వు వేరు చేసుకో. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. It's very difficult. ఇది చాలా కష్టతరంగా It's ఉంటుంది. not enjoyable. అది అంత ఆహ్లాదకరంగా అనిపించదు. But once you get close and intimate with God, అయితే ఒక్కసారి గనుక నువ్వు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి అలాగే ఏకమైపోతే, do you know what happens? ఏం జరుగుతుందో You తెలుసా? love to do that. ఇక అలాగే ఎప్పుడు అలాగే ఉండిపోవాలి, అలాగే చేయాలనే కోరిక నీలో ఉంటుంది. Amen. ఆమేన్. If you read Isaiah 51:2, యెషయా గ్రంథం 51వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, God met Abraham when he was alone. అబ్రహాము ఒంటరి అయి ఉండగా దేవుడు ఆయనను కలుసుకున్నాడు. Amen. ఆమేన్. గుంపులో లేదు, గుంపులో కాదండి. when Abraham was alone. అబ్రహాము ఒంటరిగా ఉండగా. If you read in the book of Genesis chapter 32, ఆదికాండం 32వ అధ్యాయంలో the Bible says, బైబిల్ చెప్తుంది, Jacob was alone with God and wrestled with God. యాకోబు
ఒక్కడు మిగిలిపోయాడు, దేవునితో పెనుగులాడాడు. Hallelujah. హల్లెలూయా. And that was the time God met him. అట్టి సమయంలో, ఆ సమయంలో దేవుడు అతన్ని The కలుసుకున్నాడు. Bible says బైబిల్ చెప్తుంది, Daniel was alone. దానియేలు ఒంటరిగా ఒక్కడిగా ఉన్నాడు. And that is the time God gave him prophecy. ఆ సమయంలో దేవుడు దానియేలుకు ప్రవచనం ఇచ్చాడండి. Paul was alone in the book of Galatians. గలతీ పత్రికలో చూస్తే పౌలు గారు ఒంటరిగా ఒక్కడిగానే మిగిలిపోయాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి somebody ఎవరో ఒకరు will become secluded and be with God. అలాగా అందరి నుంచి వేరు చేసుకొని దేవునితో ఉండేటట్టుగా వేరుపరచుకోబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I have not come to speak some blessing over you and go. ఏదో మీ దగ్గరికి వచ్చేసి మీకు ఏదో ఆశీర్వాదాలు పలికేసి ఆశీర్వాద మాటలు రెండు చెప్పేసి వెళ్ళిపోవడానికి రాలేదు. There must be revivalists raising from this place. ఈ ప్రాంతం నుండి, ఈ గ్రామం నుండి ఉజ్జీవకర్తలు లేపబడాలనే వాంఛతో వచ్చాను. Amen. ఆమేన్. You may say, మీరు అనొచ్చు, I'm not educated like you. మీలాంటి చదువుల సందేలు నాకు లేవండి, ఇంగ్లీష్ రాదు, నాకు ఇంగ్లీష్ రాదండి, ఏం వస్తుందో ఏం లేదో పర్వాలేదండి, ఏం వస్తుందో రాదో ఏముందో లేదో నాకు if అక్కర్లేదండి. you have life in your body, నీ దేహంలో ప్రాణం ఉంటే చాలు. చెప్పండి. Hallelujah. హల్లెలూయా. If you have life in your body, నీ శరీరంలో ప్రాణం ఉంటే చాలు, you can be a revivalist. నువ్వు ఒక ఉజ్జీవకర్తగా You ఉండగలవు. can seclude yourself. నిన్ను నువ్వు ఆ రీతిగా వేరుపరచుకోవచ్చు. Hallelujah. హల్లెలూయా. Number 1, ఒకటి, Patmos, spiritual Patmos. ఆత్మ సంబంధమైన పద్మాస్ అంటే It is a place where you solitude with God. నిన్ను నువ్వు దేవునితో ఉండునట్లుగా వేరు చేసుకుంటావు ఇతరుల నుండి. It is a place of intimacy. అది సన్నిహితంగా గడిపే చోటు. Number 2, రెండవది, Patmos is a place of the purpose of God. పద్మాసు అనేది దేవుని సంకల్పము ఉన్నటువంటి స్థలం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God takes you to Patmos దేవుడు నిన్ను పద్మాసుకు తీసుకొని వెళ్ళి and he want to show the purpose of what he has called you for. దేని నిమిత్తమైతే ఆయన నిన్ను పిలిచి ఉన్నాడో అట్టి సంకల్పాన్ని నీకు తెలియజేసే దేవుడు ఆయన. Amen. ఆమేన్. Sometimes కొన్నిసార్లు when we are busy, మనం ఎప్పుడు బిజీగా తీరిక లేకుండా తిరుగుతుండగా we don't hear the voice of God. దేవుని స్వరం అంతగా వినమండి మనం. We can't hear. వినలేము. When you are in a calm and quiet place, ఏకాంతంగా నిశ్శబ్దంగా మౌనంగా ఉన్న స్థలంలో నువ్వు ఒంటరిగా ఉంటే, and that is the place God speaks the loudest. అటువంటి స్థలంలో బిగ్గరగా దేవుడు మాట్లాడతాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి Patmos is a place where you can hear the voice of God. పద్మాస్ అంటే ఎటువంటి స్థలం అంటే దేవుని స్వరమును నువ్వు నేరుగా వినగలిగినటువంటి చోటది. ఇష్టం లేదా అండి పాస్టర్ గారు ప్రవాదన చేయండి, ప్రార్థన చేయండి, ప్రవాదన ప్రొఫెసీ ప్రవచించండి. ఏమికి వచ్చారు ఇక్కడ? ఈ దేని కొరకు వచ్చారండి? దేవుడు నా దగ్గర మాట్లాడాలి, దేవుడు నాతో ఏదైనా ప్రవచన రూపంలో మాట్లాడాలని వచ్చారు. పేరు పెట్టు పిలవాలి, నన్ను పేరు పెట్టి పిలవాలి దైవజనుని ద్వారా. Can I tell you one thing? ఒక మాట చెప్పమంటారా? You don't need to wait for a man of God to call your name. ఒక దైవజనుడు వచ్చి నిన్ను పేరు పెట్టి పిలిచే వరకు వేచి ఉండనక్కర్లేదు. You can call out the names of the people when you seclude yourself. నిన్ను నువ్వు దేవునితో ఉండునట్లుగా వేరుపరుచుకొని ఆ స్థలంలో నువ్వు గడిపితే నీవే ఒక రోజు నిలబడి పేర్లు పెట్టి ప్రజల్ని పిలుస్తావు. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఆర్డినరీ పీపుల్, సామాన్యులైన ప్రజలు, ఆర్డినరీ పీపుల్, మామూలు సామాన్యులు, పీపుల్ హూ సెల్ దెమ్సెల్వ్స్ టు గాడ్, తమను తాము దేవునికి అమ్మి వేసుకునే వ్యక్తులు. Do you know what happens? ఏం జరుగుతుంది తెలుసా? God begins to use them powerfully. దేవుడు వారిని శక్తివంతంగా బహుబలంగా వాడుకోవడం మొదలు పెడతాడు. My wife comes from CSI background. నా భార్య CSI బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినటువంటి స్త్రీ. I come from a Pentecostal background. నేనేమో పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వ్యక్తిని. Right from small, చిన్ననాటి నుండే I have been grow up in a Pentecostal church. పెంతెకోస్తు సంఘంలో ఎదిగిన వ్యక్తిని నేను. When I got married, నాకు వివాహం అయ్యాక
One day, ఒకరోజు my wife went for an interview. నా భార్య ఇంటర్వ్యూకి వెళ్ళింది. A Christian organization called FIBA Radio. ఫీబా రేడియో అనే క్రైస్తవ సంస్థలో ఉద్యోగం కొరకు ఇంటర్వ్యూ కోసం వెళ్ళింది. And when she went, ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు they asked her one question. ఆమెను వారు ఒక ప్రశ్న అడిగారు. Amma, అమ్మా, when did you get saved? నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావు అని అడిగారు. Do you know what she said? ఆమె అన్నది ఏమన్నది తెలుసా? పుట్టిందే క్రైస్తవ కుటుంబంలో, పుట్టిందే క్రైస్తవ కుటుంబంలో పుట్టడం. నేను క్రైస్తవును. నేను క్రైస్తవురాలను అయ్యాను. That man, that director, ఆ డైరెక్టర్ గారు అన్నాడు, no, when did you get saved? లేదమ్మా అలా కాదు, నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావు అని అడిగాడు. లేదు, I am a Christian. లేదు నేను క్రైస్తవురాలనే. Somehow they gave her a job. సరే ఏదో ఒక రీతిగా ఉద్యోగం అయితే ఇచ్చేశారు. And after the interview, ఆ ఇంటర్వ్యూ అయ్యాక ఇంటికి వచ్చింది ఆమె. She said, ఆమె అన్నది, I asked her what happened. ఏమైందని అడిగాను నేను. ఆమె No, the director said like this. డైరెక్టర్ గారు ఇలాగ అన్నాడయ్యా, When did you get saved? మీరు ఎప్పుడు రక్షించబడ్డారని అడిగాడు. And she said, ఆమె అంటుంది, I am a Christian, no? అరే నేను క్రైస్తవురాలనే కదండి. చిన్నప్పుడు I was a Christian. నేను క్రైస్తవురాలనే. I read Psalms 119 by heart. 119వ కీర్తన మొత్తం కంఠస్థం చెప్తాను నేను. Every Saturday, ప్రతి శనివారం I will fast and pray. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. Family prayer undi. కుటుంబ ప్రార్థన రోజు జరుగుతుంది. Then when did you get saved? I asked her. మరి నేను ఆమెను అడిగాను, అవును నిజమే, మరి నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావు నిజమే చెప్పు అన్నాను. అప్పుడే అర్థమైంది. అప్పుడు అర్థమైంది నాకు, This lady is not saved at all. ఈ స్త్రీకి అసలు రక్షణే లేదు, రక్షణే పొందలేదు ఆమె. So I told her, నేను ఆమెకు చెప్పాను, you need to accept Jesus as your personal savior. యేసయ్యను నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలమ్మా అని And చెప్పాను. then I told her, ఆ తర్వాత ఆమెకు చెప్పాను, you need to be baptized in the water. నీటి బాప్తిజం పొందాల్సిన అవసరం ఉందమ్మా అని చెప్పాను. She said, ఆమె అన్నది, I'm already confirmation. నేను కన్ఫర్మేషన్ ఎప్పుడో తీసేసుకున్నాను అన్నది. I am ready for confirmed heaven. పరలోకం నాకు నిర్ధారణ అయిపోయింది అంటుంది ఆమె. I told her, నేను ఆమెతో అన్నాను, no ma, లేదమ్మా, you need to be baptized in the water. నువ్వు నీటిలో ముంచబడి బాప్తిజం పొందాలి. And she took water baptism. ఆమె నీటి బాప్తిజం తీసుకుంది. తర్వాత I told her, ఆమెతో అన్నాను, you need to be baptized in the Holy Spirit. నువ్వు పరిశుద్ధాత్మలో కూడా బాప్తిజం పొందాలి And అన్నాను. she was baptized in the Holy Spirit. పరిశుద్ధాత్మలో కూడా ఆమె బాప్తిజం పొందింది. And then ఆ తర్వాత she began to grow. ఇక ఆత్మలో ఆమె ఎదగడం మొదలు పెట్టింది. Do you know what happened? ఏం జరిగింది తెలుసా? Do you know what happened? ఏం జరిగింది తెలుసా? Tonight, ఈ రాత్రి she is with me. ఆమె నాతో ఉన్నారు ఇక్కడ. But do you know what has happened from that day? ఆనాట నుండి ఏం జరిగిందో తెలుసా? ఆమె జీవితంలో Filled in the Spirit, ఆత్మ పూర్ణురాలైంది. now ఇప్పుడు she is casting out devil. దయ్యాలను వెళ్ళగొడుతుందండి ఆమె ఇప్పుడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Ordinary background, ఒక సామాన్యమైన నేపథ్యం. but when she began to grow in intimate with God, అయితే దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఎదగడం మొదలు పెట్టినప్పుడు what happens? ఏం జరుగుతుంది? The power of God operates. దేవుని శక్తి క్రియ చేయడం మొదలు పెడుతుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Patmos పద్మాసు అంటే is a place of the purpose of God. అది దేవుని సంకల్పం బయలుపరచబడే చోటు. Amen. ఆమేన్. చెప్పండి. I went to Patmos. నేను పద్మాసుకు వెళ్ళాను. God took me to Patmos. దేవుడు నన్ను పద్మాసుకు తీసుకెళ్ళాడు. Actually, వాస్తవానికి I'm a technical person. నేను ఒక టెక్నికల్ వ్యక్తిని. I stand number 2 in the entire nation of India in my technical qualification. నా టెక్నికల్ క్వాలిఫికేషన్ లో నేను భారతదేశం అంతట్లో రెండో వ్యక్తిని. Second rank holder. సెకండ్ ర్యాంక్ హోల్డర్ నేను. So in సింగపూర్ లో నాకు ఉద్యోగం వచ్చింది. I went to Singapore. నేను సింగపూర్కి వెళ్ళాను. ఆ తర్వాత నా భార్య కూడా వచ్చింది సింగపూర్కి. I worked in a German company. జర్మనీ కంపెనీలో ఒక జర్మన్ కంపెనీలో నేను ఉద్యోగం చేశాను. I became a millionaire. నేను లక్షాధికారిని అయ్యానిక. In few months. కొన్ని నెలల్లోనే. What my father earned in his lifetime, నా తండ్రి తన జీవిత కాలం అంతా ఏదైతే సంపాదించాడో I made it just like that. అలా
చిటికలో నేను వాటిని సంపాదించేశాను. I became very rich. చాలా ధనవంతుని అయిపోయాను. And when my wife joined me, నా భార్య కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు and she said, ఆమె అన్నది, డార్లింగ్ నాకు చైన్ తీసుకోండి, give me, buy me chain. నాకు చైన్ కొని అయ్యా అన్నారు. And I said, నేనన్నాను, తీసుకో చైనా, చైన్ కావాలా, రింగు కావాలా, ఏం కావాలి, ఏం కావాలంటే అది తీసుకో. ఫుల్ డబ్బు జేబు నిండా డబ్బు, సమృద్ధి అయిన డబ్బు. And one day, ఒక రోజు God said to me, దేవుడు నాతో అన్నాడు, ఫోర్డ్ resign your job and go back to India and serve me. నీ ఉద్యోగానికి రాజీనామా చేసేసి సింగపూర్ వదిలిపెట్టి భారతదేశానికి వెళ్ళి నా సేవ చేయమన్నాడు దేవుడు. I said no. నేనన్నాను, కుదరదు. అలా కుదరదు దేవా అన్నాను. నాకు ఫుల్ డబ్బు, సమృద్ధిగా డబ్బు రావాలి, డబ్బు రెండంతలు రెట్టింపు అవ్వాలి, ఫుల్ డబ్బు కావాలి నాకు. God said very clearly, దేవుడు అతి స్పష్టంగా నాకు చెప్పాడు, ఫోర్డ్ resign your job, నీ ఉద్యోగానికి రాజీనామా చేయి, go back to India, భారతదేశానికి తిరిగి వెళ్ళు, serve me, నా సేవ చేయి. దేవా అమెరికా వెళ్తాము, అమెరికా వెళ్ళమంటే వెళ్తా, ఆస్ట్రేలియా వెళ్ళమన్నా సరే వెళ్తా, కెనడా వెళ్ళమంటావా, ఐ విల్ గో, సరే వెళ్తాను, బట్ నాట్ ఇండియా, కానీ ఇండియా భారతదేశం అంటావా, వెళ్ళనయ్యా అన్నాను. అది మంచి స్థలం లేదండి, అంత మంచి స్థలం కాదు అది అన్నాను. ఐ యామ్ లివింగ్ ఇన్ సింగపూర్, నేను సింగపూర్ లో ఉంటున్నానండి. 3 times నాన్ వెజ్ ఐ విల్ ఈట్, 3 సార్లు మాంసం తింటాను, 3 పూటల మాంసమే, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, మంచి మాంసం. వన్ డే డియర్ మీట్, వన్ టైం డియర్ మీట్, ఒకసారి ఆ జింక మాంసం, సెకండ్ టైం ఇస్ చికెన్, రెండోసారి కోడి మాంసం, అనదర్ టైం మటన్, మూడోసారి మటన్ తింటాను, అనదర్ టైం ఫ్రాగ్, ఇంకొకసారి కప్ప తింటాను, అనదర్ టైం స్నేక్, ఇంకోసారి పాము తింటాను, అనదర్ టైం కాక్రోచ్, మరొకసారి ముసలి తింటాను. ఏమేమో తింటామండి, ఏం తింటానో కూడా తెలియకుండా తినేస్తాను. బట్ గాడ్ ఇస్ టెల్లింగ్ మీ, అయితే దేవుడు నాతో అంటున్నాడు, గో బ్యాక్ టు ఇండియా, భారతదేశానికి తిరిగి వెళ్ళు. ఫైనల్లీ, ఇంకా చివరికి ఐ ఒబేడ్ గాడ్, దేవుని మాట విన్నాను. ఐ రిజైన్డ్ మై జాబ్, ఉద్యోగానికి రాజీనామా చేశాను. I was working in a German company, ఒక జర్మన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను, and I gave my resignation. నేను నా రాజీనామా ఉత్తరం ఇచ్చేసాను. He accepted, అంగీకరించారు వాళ్ళు. I booked one-way ticket from Singapore to Madras. సింగపూర్ నుండి మెడ్రాస్కి రావడానికి ఒక 1-way టికెట్ నేను కొనుక్కున్నాను. Now ready, ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. I told my wife, నా భార్యకు చెప్పాను, I am coming back to India. నేను భారతదేశానికి తిరిగి వస్తున్నాను అన్నాను. Prepare, find a nice house. మంచి ఇల్లు ఒకటి చూడు. I'm coming back. నేను తిరిగి వస్తున్నాను. And do you know what happened? ఏం జరిగింది తెలుసా? 1 week gap was there. ఒక వారం మధ్యన ఒక విరామం ఉంది అక్కడ మధ్యలో. నేను రావడానికి ముందు flight ticket was purchased after 1 week after my resignation. నేను రాజీనామా చేసిన తర్వాత వారం తర్వాత నా ప్రయాణానికి టికెట్ బుక్ అయింది. Do you know what happened? ఏం జరిగింది తెలుసా? I was sitting in one of the church meeting. నేను ఒక సంఘములో ఒక కూడికలో కూర్చున్నాను ఇలాగే మీటింగ్ లో. In the church లో there was a lady preacher in that meeting. ఆ మీటింగ్ లో ఒక స్త్రీ ప్రసంగికురాలు ప్రసంగం చేస్తా ఉంది. And she prophesies like this. ఆమె ఇలాగ ప్రవచిస్తుంది. There is a young man in this church. ఈ సంఘంలో ఇక్కడ కూర్చున్న వారిలో ఒక యవనస్తుడు ఉన్నాడు. Who finds difficult to give to God. దేవునికి ఇవ్వడం అంటే ఆయనకు కష్టతరం అయిపోతుంది అంటున్నాడు. After I resigned my job, నా ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత God told me, దేవుడు నాతో అన్నాడు, whatever is there in the bank, నీ బ్యాంకులో ఖాతాలో ఎంత మొత్తం ఉందో అన్ని తీసి కానుక పెయ్యల్లి పెట్టు, మొత్తం ఊడ్చేసి కానుక పెట్టెలో వేసేయ్ అన్నాడు దేవుడు. ఆహా ఎక్కువ ఉందండి, చాలా ఉందండి. ఐఎమ్ గోయింగ్ ఫర్ మినిస్ట్రీ, నేను పరిచర్యకి వెళ్తున్నాను. ఆ డబ్బులో ఏలో చేయవచ్చు, డబ్బులు కాపాడుకోవచ్చు కదా.
నిల్వ చేసుకోవచ్చు. I said, no way. లేదు, అస్సలు ఇవ్వడానికి కుదరదన్నాను. But that lady, అయితే ఆ స్త్రీ she stopped in the middle of the message. ఆ సందేశం ప్రసంగం చేస్తూ మధ్యలో ఆగి She said, ఆమె అంటుంది, one young man is here ఇక్కడ ఒక యవనస్తుడున్నాడు who finds difficult to give to God. దేవునికి ఇవ్వడం ఆయనకు చాలా కష్టం అవుతుంది అన్నాడు. My son, నా కుమారుడా, give to God. దేవునికి ఇవ్వు అని చెప్పింది ఆమె. Do you know what I did? నేనేం చేశాను I తెలుసా? went to bank. బ్యాంకుకి వెళ్ళాను. I took out all the money. ఖాతాలో ఉన్న డబ్బంతా తీశాను బయటికి. I put it in the offering bag. కానుక పెట్టెలో వేసేసాను అక్కడే. My wife does not know. నా భార్యకి ఆ విషయం తెలియదు. Nobody knows in the world. ప్రపంచంలో ఎవ్వరికి ఆ విషయం తెలియదు. It was only me and God. అది కేవలం నాకు నా దేవునికి మాత్రమే తెలుసు. I put it. నేను ఆ కానుక పెట్టెలో వేశాను ధనమంతా. Those days, ఆ రోజుల్లో I know few scripture. కొన్ని వాక్య భాగాలు నాకు తెలుసు. And I said like this. నేను ఇలాగ అన్నాను, God, దేవా, your word says, నీ వాక్యం చెప్తుంది, give and it shall be given. ఇయ్యుడి మరలా మీకు ఇవ్వబడుతుంది అన్నా. And it will be pressed down and given overflowing. అనిచి కుదిలించి దిగజారునట్లుగా నిండు కొలతతో కొలుస్తారని వాక్యం చెప్తుంది. I confessed all promises. ఆ వాగ్దానాలన్నిటి పట్టి ఒప్పుకోవడం మొదలు పెట్టాను. Nothing happened. ఏం పని జరగలేదు. Time వచ్చింది. సమయం వచ్చింది. August 15, 1992. ఆగస్టు 15, 1992. My flight took off from Singapore, Changi Airport, Changi. and landed in Madras. చాంగి ఎయిర్పోర్ట్ అనే ఆ సింగపూర్ పట్టణంలో ఉన్న ఆ దేశంలో ఉన్నటువంటి చాంగి ఎయిర్పోర్ట్ నుండి మెడ్రాస్లో నా యొక్క విమానం దిగింది. డబ్బులు లేవండి. డబ్బులు లేవు చేతిలో. My wife is waiting to see me. నా భార్య నన్ను ఎప్పుడు చూడాలన్నట్టుగా కనిపెడుతూ అక్కడ ఎదురు చూస్తా ఉంది. With the little daughter, చిన్న కుమార్తెను పట్టుకొని వచ్చింది. she came to the airport. ఎయిర్పోర్ట్ కి వచ్చింది. And she said, "Hi, darling, darling," welcome." గట్టిగా హత్తుకుంది. వెల్కమ్ అని చెప్పింది నన్ను. And I said, thank you so much. నీకు నిండా వందనాలు అమ్మా అని చెప్పాను. And she said, ఆమె అన్నది, we'll take a flight from Chennai to Bangalore. చెన్నై నుండి బెంగళూరుకు మనం విమానంలో వెళ్దాం అన్నది ఆమె. I said, no vimanam. నేను అన్నాను, విమానం లేదమ్మా, ట్రైన్ లో వెళ్దాం. రైలు బండి, Unreserved. రిజర్వేషన్ కూడా వద్దు. Unreserved train. రిజర్వేషన్ లేకుండా మామూలుగా వెళ్ళాలి, అన్రిజర్వ్డ్ గా. My wife is looking at me like నా this. భార్య కిందికి మీదకి అలా నన్ను చూస్తా ఉంది. ఏమైంది ఈయనకి ఏమైంది? అంత మంచి డబ్బు, అంత డబ్బు సంపాదించుకొని వచ్చాడు. ఇండియాకి వచ్చిన తర్వాత ఇక ఇండియాకి రాగానే ఈ కంజూసు, ఈ పిసినారి లాగా మాట్లాడుతున్నాడు ఏంటి, ఇలా వ్యవహరిస్తున్నాడు ఏంటి, ఏమైపోయింది ఈయనకి? Because she does not know the story. ఎందుకంటే జరిగిన కథ మొత్తం ఆమెకు తెలీదు. And then we took a train. సరే, ఇక పదాని రైల్లో బయలుదేరాం. We got down in the railway station in Bangalore. బెంగళూరు పట్టణంలో రైల్వే స్టేషన్ లో రైలు దిగాం. Let's call taxi. టాక్సీని పిలుద్దాం అంటున్నామే. I said auto. నేను అన్నాను, ఆటో అమ్మా అన్నాను. ఏమైంది? కిందికి మీదికి చూస్తా ఉంది. అంత బానే ఉందా? ఏమన్నా లూజ్ అయిందా? టెన్షన్లో ఏమాద్ರೂ అయిందా? ఆ ఒత్తిడిలో ఏమన్నా అయిపోయిందా ఏంటి ఈయన కానీ చూస్తా ఉంది. We took a auto. సరే, ఆటో పట్టుకొని ఇంటికి వెళ్ళాం. And we went home. ఇంటికి వెళ్ళిపోయాం. Then I narrated what happened there. అప్పటికి ఆమె నెమ్మదిగా కూర్చోబెట్టి అంతా జరిగిన సంఘటన అంతా చెప్పాను. అవునా? You gave everything to God? మొత్తం దేవునికి ఇచ్చేసావా? I said yes. అవునమ్మా, ఇచ్చేసాను. Praise God. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం అన్నది ఆమె. Hallelujah. హల్లెలూయా. మీరంటే, అలాగే మీరుంటే ఒకవేళ ఆ స్థానంలో ఇచ్చేసారా? ఫుల్ ఖాళీ అయిందా? మొత్తం ఖాళీ అయిపోయిందా? ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు కనీసం ఇప్పుడు నీ జేబులో ఎంత ఉంది? ఏం లేదు. అవునా? నా తల్లి ఇంటికి మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతున్నాను కానీ పెట్టె చదువుకొని వెళ్ళిపోయేవారు మీరైతే. బట్ డూ యు నో వాట్ హ్యాపెన్? కానీ ఏం జరిగింది తెలుసా? షీ నెవర్ వెంట్. ఆమె వెళ్ళిపోలేదండి. She stood with me. ఆమె నాతో నిలబడింది. And she said like this. ఆమె ఇలాగ అన్నది నాతో. Do you know what she said? ఆమె ఏమన్నది తెలుసా? God called you. దేవుడు నిన్ను పిలిచాడు. You serve the Lord. నువ్వు ప్రభు సేవ చేయి. You gave it to God. నువ్వు దేవునికి ఇచ్చావు.
No problem. ఏం పర్వాలేదు, I will go to work. నేను ఉద్యోగం చేస్తాను, I will earn money. నేను డబ్బు సంపాదిస్తాను, And we will eat food. మనం భోజనం చేద్దాం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. God took me to Singapore as a Patmos. దేవుడు పద్మాసు అనుభవం లాగా సింగపూర్ పట్టణానికి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. What happened? ఏం జరిగింది? In Patmos, పద్మాసులో God blessed me. దేవుడు నన్ను దీవించాడు. And God also broke me. అలాగే దేవుడు నన్ను మొత్తం విరగొట్టేశాడు, నలగొట్టేశాడు. Hallelujah. హల్లెలూయా. While we are in India, భారతదేశంలో మేము ఉండగా తినడానికి భోజనం లేదండి. ఒక రోజు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇక తినడానికి భోజనం లేని పరిస్థితి వచ్చేసింది. Our small daughter, మా చిన్న కూతురు, she will drink milk. ఆమె పాలు తాగుతుంది. And sometimes కొన్నిసార్లు we put water and sugar and give. నీళ్ళలో షుగర్ కలిపి చక్కెర కలిపి వేసేవాళ్ళం, పంచదార కలిపి. She will see like this. ఇలా చూస్తుంది ఆమె And తాగుతుంది. if it is not milk, white color, తెల్ల రంగులో పాలు కనబడకపోతే తీసి పడేస్తుంది అలాగా. ఇంత వయసులో ఇంత బుద్ధి ఉంటే ఇంత చిన్న వయసులోనే ఆ బిడ్డకు అంత బుద్ధి ఉంటే నాకెంత ఉండాలి? మరి నాకెంత ఉండాలి? 1 liter milk, 1 లీటర్ పాలు. in our house it will become 2 liter. మా ఇంట్లో ఆ 1 లీటర్ పాలు 2 లీటర్లు అయిపోతాయి. Not miracle. అద్భుతం కాదు, అద్భుతం జరగడం ద్వారా జరిగింది కాదు, అది నీళ్లు కలపడం అన్నమాట. అంతే అంతే. And she will drink very nicely. తెల్ల రంగు చూడగానే పాలని బాగా తాగేస్తుంది. This was our condition. అటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాను. తినడానికి భోజనం లేదు, తినడానికి భోజనం లేదు, బట్ట పెట్టుకోవడానికి లేదు, బట్టలు వేసుకోవడానికి సరిగా బట్టలు ఉండేవి కాదు. I used to buy a second hand dress for my wife. నా భార్యకు సెకండ్ హ్యాండ్ డ్రెస్సులు కొనేవాన్ని. That was the condition. అటువంటి పరిస్థితి ఏర్పడింది. But one day, అయితే ఒకానొక రోజు, ఒకానొక రోజు, it is a short time is Patmos. ఈ పద్మాసు అనుభవం అన్నది కొంతకాలమే. It is not a permanent place. అది స్థిరంగా ఎప్పుడు ఉండిపోయే స్థలం కాదు. God takes you for his purpose. ఆయన సంకల్పం నిమిత్తము ఆ దిశగా దేవుడు కొంతకాలం అలాగా నిన్ను తీసుకెళ్తాడు అనుభవంలో నుండి. Amen. ఆమేన్. If you remain faithful in Patmos, ఆ పద్మాసు అనుభవంలో గనుక నువ్వు నమ్మకంగా ఉండగలిగితే, do you know what happens? ఏం జరుగుతుంది తెలుసా? Heavens open. ఆకాశపు ద్వారాలు తెరవబడతాయి. చెప్పండి. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. John was in the island of Patmos. యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. But one day, అయితే ఒక్కరోజు, on the Lord's day, ప్రభు దినమున he was in the spirit. ఆత్మవశుడై ఉండగా, The Bible says, బైబిల్ చెప్తుంది, he heard the voice of the Lord. ప్రభు స్వరము వినెను అని చెప్పబడుతుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Tonight I want to ask you, ఈ రాత్రి నేను మిమ్మల్ని అడగాలని are you ready to go through Patmos? ఈ పద్మాసు అనుభవం గుండా వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? Pastors, పాస్టర్ గారు, very much needed. చాలా చాలా అత్యవసరమైన స్థితి. We want always nice. మనకేమో ఎప్పుడు అంత చక్కగా సవ్యంగా సాఫీగా మంచిగా సాగిపోవాలి, ఉండాలి, బాగుండాలి అన్ని. John did not go to Patmos for a holiday. యోహాను పద్మాస్కి ఏదో విశ్రాంతి దినాలు గడపడానికి వెళ్ళలేదండి. Aha! లేదండి, సెలవు దినాలు గడపడానికి వెళ్ళలేదు. God took him for a purpose. ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో దేవుడు అతన్ని ఆ స్థలానికి తీసుకెళ్ళాడు. Amen. ఆమేన్. Your location నీ యొక్క స్థానము is not your destination. అది నీ గమ్యం కాదు. Amen. ఆమేన్. God takes you through a process. ఒక ప్రక్రియ గుండా, ఒక స్థానం గుండా దేవుడు నిన్ను కొన్ని స్థలాలకు తీసుకొని వాటి గుండా తీసుకొని దాటింపజేసుకొని వెళ్తాడు. Why? ఎందుకు? Because he has a bigger purpose. ఆయనకి ఇంకా ఉన్నతమైన గొప్ప సంకల్పం ఉంది కాబట్టి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Number 2. రెండవదిగా, Patmos is a place of purpose of God. పద్మాస్ అనేది దేవుని సంకల్పం కలిగి ఉన్న చోటు అది. Not only that. అంత మాత్రమే కాదు. Number 3. మూడవదిగా, Patmos is a place where your perspective changes. పద్మాసు అనే స్థలం ఎలా ఉంటుందంటే నీ దృక్పథం మారిపోతుంది. Amen. ఆమేన్. చెప్పాలి గట్టిగా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Always our focus is something wrong. ఎప్పుడు మన దృష్టి ఎక్కడో ఏడో తప్పు దాంట్లో ఉండిపోతుంటుంది. When our eyesight loses the focus, మన కను దృష్టి కొంచెం లోపించినప్పుడు,
Do you know what happens? ఏం జరుగుతుంది? We go to the ophthalmologist. మనం ఆ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. చెక్ చేయండి. చూడండి ఒకసారి నా కళ్ళు పరీక్షించండి. ఏదో రెండు కనపడుతుంది. ఒక్కరిని చూస్తే ఇద్దరులాగా కనబడుతున్నారండి. ఏంటో చూడండి సమస్య. నైట్ టైంలో కొంచెం డిమ్గా కనపడుతుంది. రాత్రి కొంచెం ఇంకా డిమ్గా కనబడుతుందండి. కొంచెం చూడండి. కలర్ కరెక్ట్ గా కనపడదు. రంగు సరిగా కనబడట్లేదండి. ఇన్ ద స్పిరిచువల్, ఆత్మ సంబంధంగా కూడా ఇట్స్ ద సేమ్ థింగ్. అదే జరుగుతుందండి. అవర్ పర్స్పెక్టివ్ నీడ్ టు బి చేంజ్. ఇన్ ఆర్డర్ టు బి చేంజ్, God takes you to Patmos. మన దృష్టికోణం మారాలంటే, మన దృక్పథం మారాలంటే దేవుడు ఈ పద్మాసు గుండా మనల్ని తీసుకొని వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఎవరు ఆమెన్ చెప్పరు. ఆర్ యు అలైవ్? బతికే ఉన్నారా? సజీవంగా ఉన్నారా? దానికి కూడా స్పందన లేదు. చెప్పండి మరి. నిద్రపోయారా ఏంటి? పల్లెటూరులో ఎక్కువ వెంటనే ఎర్లీగా నిద్రపోతారా? త్వరగా నిద్రపోతారండి పల్లెటూరులో. బట్ ఈ కాలంలో పల్లెటూరు ఉంటేను సరే, సిటీ ఉంటేను టీవీ చూసి 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 మధ్యరాత్రి పడుకుంటారు. నేను చెప్పలేదండి. హల్లెలూయా. ఇఫ్ యువర్ పర్స్పెక్టివ్ హావ్ టు చేంజ్, నీ దృక్పథం, నీ కనుదృష్టి మారాలంటే God takes you through Patmos. దేవుడు ఈ పద్మాస్ అనే అనుభవం గుండా తీసుకెళ్తాడు. Number 4. నాలుగవది, Patmos is a place of peace with God. పద్మాస్ అనేది దేవునితో సమాధానం కలిగి ఉండే చోటు. Amen. ఆమేన్. Not peace of God. దేవుని సమాధానం కాదు, it is peace with God. దేవునితో సమాధాన పడే చోటు. Amen. ఆమేన్. Most of the time, చాలా సార్లు we ministers, సేవకులుగా మనము we have something going against God's voice. దేవుని స్వరానికి భిన్నంగా, వ్యతిరేకంగా ఏదో ఒకటి జరుగుతుంటుంది మన జీవితంలో. When God speaks to us, దేవుడు మనతో మాట్లాడినప్పుడు we don't like to obey. ఆ మాట వినడానికి అంతగా మనకు నచ్చదు. One pastor said like this. ఒక పాస్టర్ గారు ఇలాగ అన్నాడు, we cannot be always in the spirit. మనం ఎప్పుడు అలాగా ఆత్మలో ఉండిపోవాలంటే కుదరదు కదండి అంటాడు. We are in the border line. మనము చివరి మెట్టులో ఉంటాం. అలాగా బార్డర్ లైన్, ఆ బార్డర్ లైన్ లో అలాగ ఉంటాం. ఇలాగా కొంచెం టైం, అలాగా కొంచెం టైం, కొన్నిసార్లు ఇటు, కొన్నిసార్లు అటు, గోడ మీద పిల్లిలాగా. గాడ్, దేవుడు is looking for people who will stand right before God. దేవుని ఎదుట సరి అయిన స్థితిలో నిలబడగలిగిన వ్యక్తుల కొరకు దేవుడు చూస్తున్నాడు. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 5. ఐదవ అంశం, Patmos is a place of divine revelation. పద్మాసు అనే స్థలము దైవికమైన ప్రత్యక్షత కలిగిన స్థలం. అది చెప్పాలి, గట్టిగా చెప్పాలి. Look at your neighbor. మీ పక్క వారిని చూడండి and tell them like this. వారికి ఇలా చెప్పండి, it is a place of divine revelation. అది దైవికమైన ప్రత్యక్షత కలిగిన చోటు. పక్క వారికి చెప్పండి. అమ్మా మాట్లాడండి, మాట్లాడండి, పక్క వారితో మాట్లాడండి, వారికి చెప్పండి. నేను చెప్పాలి. ఆమేన్. Patmos is a place of divine revelation. ఈ పద్మాసు అనే స్థలము దైవికమైన ప్రత్యక్షత ఉన్న చోటు. ఆమేన్. What is this revelation? ఏంటండి ఈ ప్రత్యక్షత? Revelation means ప్రత్యక్షత అంటే removing the cover. ఆ యొక్క అడ్డుగా ఉన్న తెర తొలగించుట. Amen. Hallelujah. The Bible says, బైబిల్ చెప్తుంది, I will build my church and gates of hell shall not prevail against it. నేను నా సంఘమును కట్టుదును, దానికి విరోధంగా పాతాళ లోక ద్వారములు నిలువజాలవు. Amen. In order to understand that verse, ఆ వచనం నువ్వు సరిగా అర్థం చేసుకోవాలంటే we need revelation. మనకు ప్రత్యక్షత కావాలి. Amen. Hallelujah. I always say like this. నేను ఎప్పుడు ఇలాగ అంటూ ఉంటాను, when the relation becomes stronger, సంబంధం అన్నది బలపడినప్పుడు there comes a revelation. అక్కడి నుంచి ప్రత్యక్షత వస్తుంది. Amen. Hallelujah. When relation becomes stronger, ఆయనతో నీకు సన్నిహితంగా సంబంధం బలపడినప్పుడు, relation becomes stronger, సంబంధం ఎప్పుడైతే బలపడుతుందో revelation comes. ప్రత్యక్షత వస్తుంది.
I'll finish in few minutes. కొద్ది నిమిషాల్లో నేను ముగిస్తాను. One illustration I want to give. ఒక సంఘటన మీకు చెప్పాలని కోరుచున్నాను. And I got married నాకు వివాహం అయ్యాక with my beautiful wife. నా సుందరమైన భార్యతో వివాహం అయిన తర్వాత We are very close. మేము చాలా దగ్గరగా సన్నిహితంగా ఉండేవారం. She told me, ఆమె నాతో అన్నది, Ford, darling, ఫోర్డ్ డార్లింగ్, you are a gem of a person. నువ్వు అద్భుతమైన వ్యక్తివి, You are a gentleman. నువ్వు చాలా మృదువైన వ్యక్తివి, You are very, very nice man. నువ్వు చాలా మంచోడివయ్యా. Even in the entire world, మొత్తం ప్రపంచమంతా వెతికి చూసినా I wouldn't have got like you. నీలాంటి ఒక వ్యక్తి నాకు దొరికేవాడు కాదు. I said, నేనన్నాను, అవునా? అవును 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 అవును, God has blessed that's wonderful man to you. అటువంటి గొప్ప అద్భుతమైన వ్యక్తిని నీకు ఇచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అన్నాను ఆమెతో. Very nice. చాలా బాగుంది, అంత We always close. ఎప్పుడు క్లోజ్ గా ఉన్నాం. Wherever we go, we hold hands and go. ఎక్కడికి వెళ్ళినా చేతులు పట్టుకొని చెట్ట బట్టలు వేసుకొని వెళ్ళేవాళ్ళం. And if we talk, మేము మాట్లాడుకుంటే darling, డార్లింగ్ darling, డార్లింగ్ డార్లింగ్ అని మాట్లాడుకునే వాళ్ళం. First Christmas came మొదటి క్రిస్మస్ వచ్చింది మా పెళ్ళి అయ్యాక. and I told my wife, నా భార్యతో అన్నాను, darling, డార్లింగ్ prepare nice biryani. మంచి బిర్యానీ చెయ్యమ్మా అన్నాను. We will take it to my father's house. మా డాడీ వాళ్ళ ఇంటికి వెళ్దాం తీసుకొని అన్నాను. My father's house. మా తండ్రి గారి ఇంటికి తీసుకెళ్దామని చెప్పాను. All the siblings, all my brothers and sisters, they also will come there. నా తోబుట్టువులందరూ, అన్నదమ్ములు, అక్క చెల్లెలందరూ మా తండ్రి ఇంటికి వస్తారు. మనం అందరం కలిసి అక్కడికి వెళ్తాం. అక్కడ నీవు వండిన ఈ బిర్యానీ తీసుకెళ్దామన్నాను. She said, yes, darling. సరే డార్లింగ్, సరే అన్నది ఆమె. చికెన్ తీసుకొని రండి. చికెన్ తీసుకురండి అన్నది. మంచి చికెన్ తీసుకొని వచ్చాం. మంచి చికెన్ తీసుకొచ్చాను. బిర్యానీ ఇస్ హ్యాపెనింగ్. బిర్యానీ తయారవుతా ఉంది. ఫస్ట్ క్రిస్మస్, మొదటి క్రిస్మస్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వి ఆర్ గోయింగ్ టు మై ఫాదర్స్ హౌస్. మా పిల్లయ్యాక క్రిస్మస్ మొదటి క్రిస్మస్ జరుపుకోవడానికి మా తండ్రి గారి ఇంటికి వెళ్తున్నాం. విత్ ద ఫుడ్, విత్ బిర్యానీ, భోజనము, బిర్యానీ తయారు చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు as she was preparing, ఆమె సిద్ధపరుస్తున్నప్పుడు మా మంచి వాసన చక్కగా వస్తా ఉంది. she told me, ఆమె నాతో అన్నది, బిర్యానీ రెడీ అయిందండి. బిర్యానీ సిద్ధమైందండి. and I said, yeah, let's go. నేను అన్నాను, సరే పద వెళ్దామన్నాను. కొంచెం టేస్ట్ కి ఇస్తారా? కొంచెం రుచి చూడటానికి ఇస్తావా అమ్మా అన్నాను. sit down darling. కూర్చో డార్లింగ్, కూర్చో అన్నది. She took the biryani ఆమె బిర్యానీ తీసుకుని from the hot case. ఆ వేడి వేడిగా ఉన్నటువంటి ఆ బిర్యానీ తీసుకొని She served in the plate. నాకు వడ్డించింది ప్లేట్లో. I looked at the biryani. బిర్యానీ చూశాను. I looked at her face. ఆమె ముఖం చూశాను. I looked at the biryani. మళ్ళీ బిర్యానీ చూశాను. I looked at her face. మళ్ళీ ఆమె ముఖం చూశాను. తినండి. తినండి అయ్యా, తినండి. I said, నేనన్నాను, is this biryani? ఇది బిర్యానీయా? Is this biryani? ఇది బిర్యానీనా అమ్మా అన్నాను. అవును బిర్యానీ, తినండి. I said, నేనన్నాను, in my lifetime, నా జీవిత కాలంలో my mother have never cooked like that. నా తల్లి ఎప్పుడు ఇలాగా వండలేదు. First Christmas, మొదటి క్రిస్మస్. my mother have never cooked like this. మా అమ్మ ఎప్పుడు కూడా ఇలాగ వండలేదు. బిర్యానీ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే బిర్యానీ. ఇది హల్వా, ఇది హల్వా. రైస్, మీట్, ఎవ్రీథింగ్ లైక్ ముద్ద. బియ్యము, ఆ మాంసము అంత ముద్ద ముద్ద అయిపోయింది. కచ్చ కచ్చగా అయిపోయింది అంత. I got angry. నాకు కోపం వచ్చేసిందండి. ఇక I pushed the biryani ఆ out. బిర్యానీ ప్లేట్ అలా తోసి బయట పడేశాను. బిర్యానీ went that side. బిర్యానీ అటు వెళ్ళిపోయింది. బిర్యానీ అంటే బిర్యానీ. బిర్యానీ అంట బిర్యానీ. This one, ఇదే I will take it to my father's house. మా నాన్నగారి ఇంటికి తీసుకెళ్తాను అనుకుంటున్నావా? నీ తల్లి ఇదే నేర్పించారా? నీ తల్లి ఇదే నేర్పించిందా నీకు? ఫస్ట్ క్రిస్మస్, ఫస్ట్ క్రిస్మస్, మొదటి క్రిస్మస్. ఏడ్స్తే, why are you crying? ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా I have to cry. నేను ఏడవాలి ఇప్పుడు, నువ్వు కాదు. Then I went inside the bedroom. బెడ్రూమ్కి వెళ్ళిపోయాను, పడుకున్నాను. She is crying ఆమె ఏడుస్తుంది. in the living room.
ఆ లివింగ్ రూమ్లో మామూలుగా అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంది. And she is there, I am in the bedroom. ఆమె అక్కడ హాల్లోనే ఉంది, నేను ఇక్కడ బెడ్రూమ్లో పడుకున్నాను. After some time, కొంత టైం అయ్యాక she came near the door, bedroom door. మెల్లిగా ఆ బెడ్రూమ్ డోర్ దగ్గరికి వచ్చింది. Always ఎప్పుడు she will call me darling, darling. డార్లింగ్ డార్లింగ్ అనే పిలుస్తుంది. But that day, అయితే ఆ రోజు మాత్రం Ford. ఫోర్డ్ పేరు పెట్టి పిలిచింది. Ford. ఫోర్డ్. ఇది ఏమప్పా, ఇదేంటి కొత్త పిలుపు? ఇంతవరకు డార్లింగ్ ఇప్పటిదాకా డార్లింగ్ డార్లింగ్ అని హనీ అంటే అనేది తేనె. నౌ ఇప్పుడు ఫోర్డ్ ఫోర్డ్ అని పిలుస్తుంది పేరుతో. and she said like this, ఇలాగంటుంది, Ford, ఫోర్డ్, I thought you are a gentleman. నువ్వు చాలా మృదువు స్వభావి అనుకున్నాను. I thought you are a best man. అద్భుతమైన వ్యక్తి అనుకున్నాను, శ్రేష్టమైన వ్యక్తి అనుకున్నాను. I thought you are very good man. నువ్వు చాలా మంచోడు అనుకున్నాను. Now I understood. ఇప్పుడు అర్థమైంది నాకు. I understood now. అసలు నువ్వు ఎలాంటోడువో ఇప్పుడు అర్థమైంది నాకు. You are a rowdy. నువ్వు ఒక రౌడీవి. How she came to understand? ఎప్పుడు ఎలాగ అర్థం చేసుకోగలిగింది అలాగా నన్ను? Because of relation. సంబంధాన్ని బట్టి. But before, అయితే అంతకుముందు very good, చాలా మంచోడు, చాలా very good, అన్ని మంచిదే, అన్ని మంచి. ఇప్పుడు రౌడీ రంగన్న, రౌడీ రంగన్న అంటుంది. రిలేషన్, సంబంధము brings revelation. ప్రత్యక్షత తెస్తుంది. చెప్పండి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పైనే లేదో వద్దు, పైన ఉంటే సరిపోదు, వద్దు. లోతైన సంబంధం, లోతుగా ఉండాలి సంబంధం. చెప్పండి చెప్పండి చెప్పండి, గట్టిగా చెప్పండి. You know what will happen? అప్పుడు ఏమవుతుంది? You get revelation from the Lord. ప్రభు వద్ద నుండి నీకు ప్రత్యక్షత వస్తుంది. Amen. ఆమేన్. My relation with my God, నా దేవునితో నేను కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి is very strong. అది చాలా బలంగా ఉంది. I want to go get closer and closer with him. ఇంకా ఆయనకు దగ్గరగా, ఇంకా సన్నిహితంగా ఆయనకు అవ్వాలని కోరుతున్నా. The more I get closer to him, నేను ఆయనకు ఎంత దగ్గర అవుతే, do you know what happens? ఏం జరుగుతుంది తెలుసా? I get revelation. నాకు ప్రత్యక్షత వస్తుంది. ఎవరాది రామన్ చెప్పండి, ఎవరైనా గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. Before I finish, నేను ముగించడానికి ముందు let's read that verse one more time. ఆ వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. Verse 10. 10వ వచనం. I was in the spirit on the Lord's day, and I heard behind me a loud voice as of the trumpet. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నేను వింటిని. Hallelujah. హల్లెలూయా. Couple of things I'm going to share and I stop it. ఒక రెండు విషయాలు నేను చెప్పేసి నేను ముగిస్తాను. Number 1, ఒకటి, the Lord's day. ప్రభు దినం. చెప్పండి, look at your name. చెప్పండి, మీ పక్క వారిని చూడండి, వారికి చెప్పండి Lord's day. ప్రభు దినం అని చెప్పండి. Amen. ప్రభు దినం. What is that Lord's day? ఏంటి ప్రభు దినం అంటే? It is Sunday is the Lord's day. ఆదివారం ప్రభు దినం అంటాం మనం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. On the Lord's day, ప్రభు దినమందు something happened to John. ఆ యోహానుకు ఏదో జరిగింది. Many people, చాలా మంది Lord's day వస్తాం వెళ్తాం పర్వాలేదు, ప్రభు దినమా, సరే వీలైతే వెళ్దాం లేని పర్వాలేదు, ఈ రోజు లేకపోతే ఈ రోజు వెళ్ళకపోయినా పర్వాలేదు, నెక్స్ట్ వీక్ వెళ్తాం. వచ్చే వారం ఎలాగ వెళ్తాం కదా. In my life, నా జీవిత కాలంలో right from the small age till today, చిన్న నాటి నుండి, ఆ చిన్న వయసు నుండి నేటి వరకు only one Sunday I have missed the service. ఒక్క ఆదివారం మాత్రమే నేను ఆదివారపు ఆరాధన మిస్ అయ్యాను. That also when I was in Bangkok, Thailand. అది కూడా నేను అప్పుడు బ్యాంకాక్ థాయిలాండ్ లో ఉన్నాను కాబట్టి ఆ రోజు I was searching where to fellowship. ఎక్కడికి వెళ్ళి సహవాసంలో పాల్గొనాలని వెతికాను కానీ నాకు దొరకలేదు. But every Sunday, అయితే ప్రతి ఆదివారం I will be in the house of God. నేను దేవుని మందిరంలో ఉంటాను. Amen. ఆమేన్. My dear people of God, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, make it as a point that you will be in the house of God.
మరి మీరు కూడా ప్రభు మందిరంలో ఉండేటట్టుగా అది ఒక అంశంగా మీరు పెట్టుకొని తప్పక దాన్ని అనుసరించాలి. ఆమేన్ చెప్పండి. ఇష్టమే లేదండి. ఇష్టమే లేదండి. అమ్మా ఏం ఇలాగున్నారు? అమ్మా ఏంటమ్మా ఇలాగున్నారు? Tonight onwards, ఈ రాత్రి మొదలుకొని don't miss one service. ఒక్క ఆరాధన కూడా మిస్ అవ్వద్దండి. Look at your neighbor మీ పక్క వారిని చూడండి, and tell them like this. వారికి ఇలా చెప్పండి, Today onwards, నేటి నుండి don't miss one service. ఒక్క ఆదివారపు ఆరాధన కూడా మిస్ అవ్వద్దని చెప్పండి. చెప్పండి, పక్క వారికి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ రోజు నుండి ఎప్పుడు కూడా ఒక్క ఆదివారం ఆరాధన కూడా నేను మిస్ అవ్వను. బ్రదర్స్ సహోదరులారా ఇక్కడ ఆంధ్రాలో ఒకటి ప్రాబ్లం. ఆంధ్రాలో ఒక చిన్న సమస్య ఉందండి. లేడీస్ వెళ్ళిపోతారు, స్త్రీలందరూ వెళ్తారు మందిరానికి. బ్రదర్స్ మాత్రం కొంచెం ఎక్కువ బిజీగా ఉన్నారు. మేము చాలా కొంచెం తీరిక లేకుండా ఉన్నామండి. తీరిక లేదు మాకు. మనకి ఎక్కువ పని ఉంది కదా. మనకి ఎక్కువ పని ఉంది కదా. అబ్బో వెళ్ళండి. పోండి, మీ పని ఏంటి? Go to the house of God. దేవుని మందిరానికి వెళ్ళు. Go to the house of God. దేవుని మందిరానికి వెళ్ళు. Amen. Amen. Hallelujah. Hallelujah. This man John, ఈ వ్యక్తి యోహాను, man used by God, దేవుని చేత వాడబడుచున్న వ్యక్తి, man who met Jesus face to face, యేసును ముఖాముఖిగా కలుసుకున్న వ్యక్తి. Do you know what happens? ఏమవుతుంది తెలుసా? Pastor of the Ephesian church, ఎఫెసీ సంఘానికి సంఘ కాపరిగా ఉన్న వ్యక్తి, preacher of the word of God, దేవుని వాక్యాన్ని బోధించే ప్రసంగికుడైన వ్యక్తి, now he is thrown into the island. ఇప్పుడు పద్మాసు ద్వీపంలో పడద్రోయబడ్డాడు. Amen. Amen. While in the island, ఆ ద్వీపంలో ఆయన పడి ఉన్నప్పుడు, he is staying in a cave. ఆయన ఒక గుహలో ఉంటున్నాడండి. A desire for him. అయితే ఆయన లోపల ఆశ, కోరిక. On the Lord's day, ప్రభు దినమందు, అయ్యో అప్పుడైతే I used to worship God. నేను దేవుణ్ణి ఆరాధించేవాడిని. ఇప్పుడు ఎవరు లేదు. ఇప్పుడు ఎవరు లేరు ఆరాధించడానికి. He never got depressed. ఎప్పుడు కృంగిపోలేదు ఆయన. Hallelujah. 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 What did he do? ఏం చేశాడు? In the small cave. ఆ చిన్న గుహలోనే. No AC. ఏసీ లేదు, ఏమీ లేదు. He stayed there. సౌకర్యాలు ఏం లేవు, అక్కడే ఉన్నాడు. He began to worship God. ప్రభువును ఆరాధించడం మొదలు పెట్టాడు. Amen. Amen. All alone. ఒంటరిగా. No church members are there. సంఘ సభ్యులు ఎవరు లేరు అక్కడ. All alone. ఒంటరిగా, ఏకాంతంగా. ఆదివారం దేవుడా, every time I will preach. ప్రతిరోజు నేను వాక్యం బోధించేవాడిని ఆదివారం. One church, after that another church. ఒక సంఘంలో వాక్యం చెప్పి ఇంకో సంఘానికి వెళ్ళేవాడిని, అక్కడ ముగించుకొని ఇంకో సంఘానికి వెళ్ళేవాడిని. ఈ రోజు ఏమో ఏమీ లేదు. But I will worship you. కానీ నేను మాత్రం నిన్ను ఆరాధిస్తానయ్యా. Amen. Amen. What happened? ఏమైంది అప్పుడు? The Bible says, బైబిల్ చెప్తుంది, I was in the spirit. నేను ఆత్మవశుడనై ఉండగా. Amen. Amen. He became a man in the spirit. ఆయన ఆత్మవశమైపోయాడు. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారిపోయాడు. Amen. 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 Tonight, ఈ రాత్రి, that's the end of my message. అది నా సందేశం ముగింపది. You need to get in the spirit. నువ్వు ఆత్మవశుడవు కావాలి, చెప్పాలి. Hallelujah. Hallelujah. Brother, I like it, brother. Brother, when you shout amen, I like it. బ్రదర్, మీరు గట్టిగా ఆమేన్ అని అరిస్తే అది నాకు చాలా ఇష్టం బ్రదర్. Amen. ఆమేన్. He was in the spirit. ఆయన ఆత్మవశుడయ్యాడు. I don't know how long Jesus was waiting. John will get in the spirit. ఈ యోహాను ఆత్మవశుడుగా ఆ విధంగా ఉండాలని, అలా అవ్వాలని ఎంత కాలం నుండి యేసయ్య ఎదురు చూస్తూ వచ్చాడో నాకు తెలియదు. బట్ కానీ on the Lord's day, ప్రభు దినమందు, he was in the spirit. అతడు ఆత్మవశుడై ఉన్నాడు. What happened? ఏం జరిగింది అప్పుడు? He heard the voice of God. ఆయన దేవుని స్వరం విన్నాడండి. చెప్పండి గట్టిగా చెప్పండి. గట్టిగా చప్పలు కొట్టండి గట్టిగా. He heard the voice of God. అతడు దేవుని స్వరమును విని ఉన్నాడు. If he was not in the spirit, ఒకవేళ అతడు ఆత్మవశుడు కాకపోయి ఉండుంటే, do you know what would have happened? ఏమై ఉండేదో తెలుసా? He would have never heard the voice of God. ప్రభు యొక్క స్వరాన్ని ఎప్పుడు ఎన్నడూ విని ఉండేవాడు కాదు. Number 2, రెండవది,
if he was not in the spirit, అతడు ఆత్మవశుడై ఉండకపోతే the book of Revelation would have never come in the Bible. ప్రకటన గ్రంథం అనే ఒక గ్రంథం మన బైబిల్ గ్రంథంలో ఒకటిగా ఉండేది కాదు. Amen. ఆమేన్. But one thing, అయితే ఒకటి, John was in the spirit. యోహాను ఆత్మవశుడై ఉన్నాడు. Amen. ఆమేన్. Tonight, ఈ రాత్రి take a decision. మనం ఒక నిర్ణయం తీసుకుందాం. Lord, ప్రభువా, take me through Patmos. నన్ను పద్మాసు అనుభవం గుండా తీసుకెళ్ళు నాయన. Take me through Patmos. పద్మాసు గుండా నన్ను తీసుకెళ్ళు నాయన. Pastors, పాస్టర్లారా, I want to encourage you. నేను మిమ్మల్ని ప్రోత్సహించాలని కోరుచున్నాను. Get in the spirit. నన్ను ఆత్మవశుడుగా తీసుకెళ్ళు నాయన. Amen. ఆమేన్. I have seen men of God, నేను దైవజనులను అనేకులను చూశాను. people who are in the spirit. ఆత్మలో ఉన్నటువంటి దైవజనులను నేను చూశాను. ఆహాహా. To look at that person, ఆ వ్యక్తిని అలాగ కళ్ళలో పెట్టి చూడాలంటేనే భయం భయం అయిపోతుందండి. భయం అంటే భయం అయిపోతుందండి. why? ఎందుకు? Because he's a man of spirit. ఎందుకంటే అతడు ఆత్మవశుడుగా ఉన్నాడు. He can know what is the thoughts of man. ఆ మనుషుని యొక్క ఆలోచనలు, తలంపులు ఎలా ఉన్నాయో కూడా అతడు పసిగట్టగలడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి number 1, ఒకటి, go through Patmos. పద్మాసు గుండా వెళ్ళు. Amen. ఆమేన్. You will become a channel of revival. అప్పుడు నువ్వు ఉజ్జీవానికి ఒక సాధనంగా మారిపోతావు. Can we stand up, please? ఒకసారి అందరం లేచి నిలబడదామండి. And tell God, దేవునితో చెప్పుదాం, Deva, దేవా, I want to go through Patmos. నేను పద్మాసు గుండా వెళ్ళాలని కోరుచున్నానయ్యా. Whether you are a pastor or a minister or a believer, నువ్వు ఒక విశ్వాసివైనా, నువ్వు ఒక సేవకుడివైనా, ఒక సంఘ కాపరివైనా, I don't want anybody to go away now. ఎవరు కూడా అటు ఇటు కదిలి వెళ్ళిపోవద్దండి. ఆహా. Tonight, ఈ రాత్రి the Lord, the Holy Spirit will minister. ప్రభు పరిశుద్ధాత్ముడు నీకు పరిచర్య చేస్తాడు. వాక్యం విన్నాము వెళ్తాము లేదు. వాక్యం విన్నాము అయిపోయింది వెళ్ళిపోతున్నాము అనొద్దు. Now, ఇప్పుడు the Spirit of God will work. దేవుని ఆత్మ క్రియ చేస్తాడు. ఇప్పుడు మన మధ్యన Demonic spirits will come out. దయ్యపు శక్తులు, దయ్యపు ఆత్మలు బయటకు వచ్చేస్తాయి. Sleeping while you are sleeping, bad dreams. నిద్రపోతున్నప్పుడు నీకు చెడు కలలు వస్తున్నాయేమో. Seeing snakes in the dream. కలలో నీకు పాములు కనబడుతున్నాయేమో. Seeing dead body. మృతదేహాలు కనబడుతున్నాయేమో. Tonight, ఈ రాత్రి the Spirit of God is here. దేవుని ఆత్మ ఇక్కడ ఉన్నాడు. He will deliver you. ఆయన నిన్ను విడిపిస్తాడు. A shadow, ఆ నీడ always something behind you. ఎప్పుడు నీ వెనక ఏదో ఒకటి ఉందా? Tonight, the Holy Ghost, పరిశుద్ధాత్ముడు will deliver you. నిన్ను విడిపిస్తాడు. Every abortion spirit, ఆ గర్భస్రావాలు తెచ్చే దురాత్మలు tonight, ఈ రాత్రి it will leave. అది విడిచిపోతుంది. At the same time, అదే సమయంలో God is raising people as a revivalist. ఉజ్జీవకర్తలుగా ఉండే వ్యక్తులను దేవుడు లేపుచున్నాడు. Every eyes closed. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఉందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. There are some people కొంతమంది ఉన్నారు who will make a strong decision. ఒక లోతైన బలమైన నిర్ణయం తీసుకోవాలని. యేసు, యేసు, నీవే నాకు కావాలి. యేసు, నీవే నాకు కావాలయ్యా. Tonight, ఈ రాత్రి we have come to the end of the meeting. ఈ కూడిక ముగింపులోకి మనం వచ్చి ఉన్నాం. Tomorrow రేపు will be the last day of this meeting. ఈ కూడికలకు చివరి రోజు. But tomorrow morning, అయితే రేపు ఉదయం we have a meeting in the church. చర్చిలో మనకు మీటింగ్ ఉంది. And my wife is going to minister there. అక్కడ నా భార్య మీకు పరిచర్య చేయబోతుంది.
you will hear the word of God, మీరు దేవుని మాట వింటారు, and you will experience the presence and the power of God. దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క శక్తిని మీరు అనుభవించబోతున్నారు. But tonight, అయితే ఈ రాత్రి you will make a decision. మీరు ఒక నిర్ణయం తీసుకోండి. You will make a decision. మీరు ఒక నిర్ణయం తీసుకోండి. You will make a decision. మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. దేవా, దేవా, నీవే నీవే నాకు కావాలి. నీవే నాకు కావాలి. we are going to sing that song. ఆ పాట మనం పాడబోతున్నాం. దేవా, దేవా, యేసు, యేసు, నీవే నీవే కావాలయ్యా, కావాలయ్యా. నాతో నాతో కూడా రావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. tonight, ఈ రాత్రి, tonight, ఈ రాత్రి you would have come as two person. ఇద్దరు వ్యక్తులుగా మీరు వచ్చి ఉండొచ్చు. You would have come as two person. ఇద్దరు వ్యక్తులుగా మీరు కలిసి వచ్చారేమో. Or you would have come as one person. లేదా ఒక్క వ్యక్తిగానే వచ్చావేమో. But when you are going, అయితే నువ్వు తిరిగి వెళ్తున్నప్పుడు you will go with two person. ఇద్దరు వ్యక్తులతో వెళ్తారు. One is Jesus, the other one is you. ఒకరేమో నీవు, ఒకరేమో యేసు. నీతో కలిసి ఆయన వస్తాడు. No more alone. ఇక నువ్వు ఒంటరివి కాదు. No more alone. నువ్వు ఒంటరివి కాదే మాత్రము. We are going to cry unto God. మనం దేవునికి మొరపెట్టబోతున్నాం. Rima shakri bala tiri. బాబా Demons will run now. దయ్యాలు పారిపోతాయి ఇప్పుడు. Evil spirits will run. దురాత్మలు పారిపోతాయి. Suicide spirit will break. ఆత్మహత్యలకు పురికొల్పే దురాత్మలు వెళ్ళిపోతాయి. All diabolic magic, witchcraft, మంత్ర తంత్ర చేతబడి ప్రభావం అంతా కూడా will break tonight. ఈ రాత్రి విరగొట్టబడుతుంది. You have heard the word of God. మీరు దేవుని వాక్యం విన్నారు. And God will set you free. దేవుడే నిన్ను విడిపించబోతున్నాడు. Urava shakri bala tiri bibi kaba. Dirama loturi bibi kaba la tiri bibi kaba. Holy Ghost, welcome Daddy. పరిశుద్ధాత్మను ఆహ్వానించండి. Welcome Daddy. డాడీ నీకు ఆహ్వానమయ్యా. రావాలయ్యా, కావాలయ్యా, రావాలయ్యా, రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిధి. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే నాతో దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నైవదు.
Rabarababala tiribimi kaba. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. Every sickness. నీవే ఆజ్ఞాపిస్తే వేదన In the name of Jesus. 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 Mara shakala tiri. Rebo kala turi bebe kaba. Every spirit which makes to backslide, నిన్ను వెనుకకు తోసి వెనుకబడేటట్టుగా చేస్తున్న ప్రతి దురాత్మ I say out. బయటికి పో. Out. పో బయటికి. Dirty devil. ఏ మురికి దయ్యమా, Abortion devil. అబార్షన్ చేసే దయ్యమా, Out. పో బయటికి. Out. పో బయటికి. Now. ఇప్పుడే In the name of Jesus. యేసు నామములో, In the name of Jesus. యేసు నామములో, In the name of Jesus. యేసు నామములో, In the name of Jesus. యేసు నామములో Every spirit of wickedness, దుష్టత్వం యొక్క ప్రతి దురాత్మ, adultery spirit, వ్యభిచారపాత్మ out. పో బయటికి. Out. పో. In the name of Jesus. యేసు నామములో, In the name of Jesus. యేసు నామములో, In the name of Jesus. యేసు నామములో. Father, we come before you, Daddy. తండ్రి, డాడీ, నేను మీ సన్నిధికి వస్తున్నాం డాడీ. Thank you for your presence, Lord. నీ సన్నిధిని బట్టి నీకు వందనాలు డాడీ. Thank you for this beautiful meeting, Daddy. ఈ సుందరమైన ఈ అద్భుతమైన కూడికను బట్టి నీకు వందనాలు. That we could meet with you. మేము నిన్ను కలుసుకో నీకు వందనాలు. Thank you. నీకు వందనాలు. Thank you. నీకు వందనాలు. I salute you, Dad. నేను నీకు సెల్యూట్ చేస్తున్నాను డాడీ. Father, తండ్రి, your word says, నీ వాక్యం సెలవిస్తుంది, whom Son sets free, కుమారుడు ఎవరినైతే స్వతంత్రులుగా చేస్తాడో they are free indeed. వారు నిజముగా స్వతంత్రులు. I exercise my authority నా అధికారాన్ని నేను వినియోగించుకొని in the name of Jesus. యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను. I set your people free. నీ ప్రజలకు విడుదల ప్రకటిస్తున్నాను. Free. విడుదల, Free. విడుదల. Thank you for this meeting, Dad. ఈ కోడికను బట్టి నీకు వందనాలు డాడీ. Thank you for using Sister Suruparani. మా సహోదరి స్వరూపరాణి గారిని బట్టి నీకు వందనాలు. వారు వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు. Thank you for Suresh Babu, Daddy. సురేష్ బాబు గారిని బట్టి నీకు వందనాలు డాడీ. Thank you for the men of God who are here, Daddy. ఇక్కడ ఉన్న ప్రతి దైవజనులను బట్టి నీకు వందనాలు డాడీ. Thank you for reviving us, Lord. మమ్మల్ని ఉజ్జీవపరిచినందుకు నీకు వందనాలు. That we will be having solitude time with you, Dad. మేము నీతో ఒంటరిగా ఏకాంతంగా వేరు చేసుకొని గడిపే సమయం కలిగి ఉంటామని మేము మాటిస్తున్నాం. That we will be conceived of your seed. తద్వారా నీ బీజము మాలో గర్భం ధరించబడును గాక. For your glory. నీ మహిమార్థమై జరుగును గాక. Let this village ఈ గ్రామము never be the same again. ఈ గ్రామము ఇక ఎన్నడును ఎప్పుడును ఇప్పుడున్నట్టుగా ఉండిపోకుండును గాక. In the name of Jesus. యేసు నామములో We are careful to give you the glory, the honor, the power and the praise. నీకు మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావము నీకు మాత్రమే ఆరోపించే విషయంలో మేము జాగ్రత్త వహిస్తున్నాం తండ్రి. In Jesus' name. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. చెప్పండి ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Tomorrow evening will be the last meeting. రేపు సాయంకాలం చివరి కూడిక. But tomorrow morning, అయితే రేపు ఉదయం 10 o'clock or what? 10 o'clock we are going to gather in the church. 10 గంటలకు మనం చర్చిలో కలుసుకోబోతున్నాం. Come. రండి.
you will be blessed. మీరు దీవించబడతారు. Amen. ఆమేన్. థ్యాంక్ యూ. దగ్గరికి చప్పట్లు కొడదాం. ఆశీర్వాదం డాక్టర్ యు ప్రసాద్ గారు ఆశీర్వాదంతో మొదటి కూడికను ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం ఈ ప్రథమ కూడుకలో మాతో మాట్లాడినట్టుగా దేవా, రేపు జరిగే కూడుకలో నీ కృపతో నింపి అన్ని విషయాలని ఆదరణ కలిగించి ప్రతి ఒక్కరికి సమాధానముతో నీ సన్నిధి మాకు తోడైండి నడిపించునుగాక. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. ఒకసారి బిగ్గరగా చప్పలు కొడుతూ వాక్య సందేశం అందించిన డాక్టర్ ఫోర్డ్ గారికి సభ తరపున వందనాలు, తర్జుమా చేసిన సంతోష్ పాల్ గారికి కూడా వందనాలు. చిన్న ప్రకటన, రేపు ఉదయం 10 గంటలకు గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ సరిపల్లి చర్చిలో కూడికుంది. దైవసేవకులు చెప్పినట్లు పాస్టర్ గారు వాక్య పరిచర్య చేస్తారు. రేపు రాత్రి యథావిధిగా ఈ ప్రాంతంలో 6 గంటలకు సభ 6 గంటలకు ప్రారంభం అవుతుంది. దయచేసి ఇంకెవరన్నా భోజనాలు చేయకపోతే భోజనాలు చేసి వెళ్ళాలని మీకు ప్రేమతో తెలియజేస్తాం. సహకరించిన పాస్టర్ గారులందరికీ వందనాలు.